ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాను, చాలా వేదన పడ్డాను. కానీ దేవుడు తన కార్యాన్ని గంభీరంగా జరిగించాడు. సభలు ఏమాత్రం తక్కువ కాకుండా ఆయన అనుకున్న ప్రకారం నేను విధేయత చూపాను. ఆయన కార్యం ఆయన జరిగించాడు. దేవుని మాటలు వినబోయే ముందు మొదటి కూటం నుంచి దేవుడు మనతో ఏం హెచ్చరిస్తూ వచ్చాడో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మొదటి రోజు పగటి కూటంలో బర్నబా జీవితంలో నుండి చాలా విలువైన విషయాలు మనకు దేవుడు నేర్పాడు. బర్నబా హెచ్చరిక పుత్రుడు అని పిలువబడ్డాడు. బర్నబా నమ్మకమైన మనుష్యుడు, దేవుని కొరకు త్యాగం చేయుటలో వెనుతీయని వాడు, ఇతరులను హెచ్చరించటమే కాదు ప్రోత్సహించటంలోనూ ఆసక్తి కలిగిన వాడు, సత్పురుషుడు, అపోస్తలుడు. పౌలు దేవుని పనికి రాజీ లేని వ్యక్తిత్వం కావాలి, దేవుని పనికి ఒకడు మనతో కూడా రావాలంటే చాలా నమ్మకస్తుడై ఉండాలి. ఈ మార్కు మనల్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇట్లాంటి వాడిని మనం వెంట పెట్టుకుంటే నట్టేట్లో ముంచిపోతాడు, చాలా డేంజర్. మనతో వద్దు అంటే లేదు లేదు, మార్కుని క్షమించు, మార్కుని క్షమించు, మళ్ళీ ఒక అవకాశం ఇద్దాం, ఈసారి ఉపయోగపడతాడు అంటే పౌలు ఒప్పుకోనందున మార్కుని తనతో కూడా తీసుకొని కుప్రకు వెళ్ళిపోయాడు. పౌలేమో పరిచర్య కొరకు వెళ్ళాడు. తర్వాత మనం గమనిస్తే నాకు అన్నయ్య చెప్తుంటే బర్నబాలో మరొక పర్సన్ కనపడ్డాడు. బర్నబాలో ఒక శిల్పి కనపడ్డాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది తమ దగ్గర ఉండేటువంటి విశ్వాసుల్ని, దైవ జనాంగం కొంతమంది తృణీకరిస్తూ ఉంటారు. శాలేం రాజన్న, మీ వాళ్ళు ఎంత చక్కగా చేస్తున్నారు, మా వాళ్ళు ఉన్నారు ఎందుకు పనికి మాలిన వాళ్ళు, అస్సలు పరిచర్యనే పట్టించుకోరు, ఎందుకు కొరగాని మైండ్లు అల్లాడిస్తున్నారు నన్ను అని అంటూ ఉంటారు కొంతమంది. అనుకోవచ్చు. ఒకసారి ఒక సేవకుడు అన్నాడు, నేను ఈ ఊర్లో సేవ చేయదలుచుకోలేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు. ఒక ఊర్లో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటే, అసలు ఒక్కడు కూడా మంచోళ్ళు లేడు ఇక్కడ అన్నాడు. ఏమన్నాడు? ఒక్కడు కూడా మంచోళ్ళు లేడు ఇక్కడ, అందరూ చెడిపోయిన రకాలే, చిరాకు పడుతుంది నాకు, నేను చేయను అన్నాడు. మరి ఎక్కడ చేస్తావు? అందరూ మంచోళ్ళు అయి ఉంటే అక్కడ నువ్వు పోయి చేసేది ఎందుకు బాబు? నీకు అప్పచెప్పిన పని చెడిపోయిన వాళ్ళని మంచి వ్యక్తులుగా మార్చటమే కదా. కొంతమంది మూర్ఖులు అనుకుంటున్నారు మత మార్పిడి అని. మత మార్పిడి కాదు, చెడిపోయి పాడైపోయి పతనమైపోయిన జీవితాలని బాగు చేసే పని దేవుని బిడ్డలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మంచోళ్ళని నువ్వు బాగు చేసేదే ఉంది బాబు, చెడిపోయిన వాళ్ళనే మలుచుకోవాలి మంచిగా అని. ఇతను పనికిరాడు, పక్కకు పెట్టేశాయి అని పౌలు అంటే, పనికి రాడు అని అన్న నీ నోటితోనే అతడు నాకు పనికొస్తాడు అనిపిస్తా అని తీసుకెళ్ళాడు బర్నబా. ప్రియులారా, సేవకులైనా విశ్వాసులైనా మీ ఒక మాట చెప్తా, మన దైవ జనాంగానికి, విశ్వాసులకి, అందరికీ ఉపయోగపడింది. గతంలో చెప్పా, మళ్ళీ చెప్తా. ఒక అమ్మాయి బ్యాంకు ఉద్యోగానికి ప్రయత్నం చేయటానికి వెళ్ళింది. బ్యాంక్ మేనేజర్గా. ఆమె చదువు గొప్పది, ఆమె
ఆ ఉద్యోగం కోసం కష్టపడి చదివింది, మొత్తానికి ప్రయత్నం చేసింది. అయితే చాలామంది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఎవరు ఆమోదించబడలేదు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఆ అధికారుల ముందుకు వస్తూ ఉంటేనే ఆమె ఆహార్యం, హుందాతనం చూసి వాళ్ళు అనుకున్నారు, ఈ అమ్మాయి అయితే బాగా పనికొచ్చేటట్టుంది, అన్ని క్రమంగా ఉన్న మనిషిలా కనపడుతుందని అనుకున్నారు. వచ్చింది, కూర్చుంది, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పింది. చాలా సంతోషించి మనం అనుకున్నట్టే అన్నీ చక్కగా చెప్పేసింది ఈ అమ్మాయి అని, అమ్మా నువ్వు అన్ని విషయాల్లో బాగా చెప్పావు, మాకు చాలా సంతోషంగా ఉంది, ఇక దాదాపు నువ్వు అంగీకరించబడ్డట్టే అని మేము అనుకుంటున్నాం. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే ఆ ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని తను నిలబెట్టుకోవాలి. అప్పటికి చాలా ప్రయత్నాలు అయిపోయాయి. ఈ ప్రయత్నం విఫలమైందంటే తనకి విరక్తి వచ్చేటువంటి పరిస్థితుల్లో అమ్మాయి ఉంది. అయితే అన్నీ అయిపోయిన తర్వాత ఒక చిన్న పరీక్ష, ఒక చిన్న ప్రయత్నం, ఇందులో కూడా నువ్వు విజయం సాధిస్తే ఇక ఈ జాబ్ నీదే అన్నారు. చెప్పండి అంది. దాదాపు టన్ను బరువు ఉన్న ఒక లాకర్, టన్ను బరువు 1000 కిలోల బరువు ఉన్న లాకర్ ఒకటి ఆ అమ్మాయికి చూపించి, దీన్ని అక్కడి నుండి ఇక్కడ పెట్టు, ఇక నువ్వు ఇంకా జాబ్లోకి రేపటి నుంచే జాయిన్ అవ్వచ్చు అన్నారు. ఎంత బరువు? టన్ను బరువు. కనీసం అమ్మాయి నెట్టినా కదలదు అది. లాకర్ అంటే తెలుసు కదా, ఎంతమందికి తెలుసు? బ్యాంకుల్లో ఉంటాయి కదండి బంగారం అవి పెట్టి, నాకంటే మీకే బాగా తెలుసు, నేనే చూడలాటిని సరిగా. అది అప్పుడు ఆ అమ్మాయి నిరాశపడింది, బాధపడింది. ఇది నా శక్తికి మించిన పని. ఇప్పటిదాకానేమో నా బ్రెయిన్కి పరీక్ష పెట్టారు, పాస్ అయ్యాను. ఇప్పుడు నా శరీరానికి పరీక్ష పెట్టారు, ఇప్పుడు నేను ఎలా చేయగలను అని భయపడి ఏదైనా ప్రయత్నిద్దామని ఆ లాకర్ దగ్గరికి వెళ్ళింది. దాన్ని అక్కడి నుంచి కదిలించడానికి ట్రై చేసింది. ఏమో మొత్తం ఉండేది 60 కిలోలు కూడా ఉండదు. 60 కిలోలు కూడా సరిగా ఉండని ఒక వ్యక్తి 1000 కిలోల లాకర్ని ఎలా కదిలించింది? నెడుతుంది, కదిలిస్తుంది, కష్టపడుతుంది. వాళ్ళు నవ్వుతున్నారు. నవ్వుతూ ఒక మాట అంటున్నారు, నీ బలాన్నంతా ఉపయోగించు, నీ శక్తినంతా కూడగట్టుకో, నీ బలాన్నంతా ఉపయోగించు, నీ శక్తినంతా కూడగట్టుకో. అవసరమైతే 1 గంట సమయం తీసుకో, 2 గంటలు తీసుకో, పర్వాలేదు, 2 గంటలు టైం ఇస్తాను నీకు. నువ్వు దాన్ని అక్కడి నుంచి ఇక్కడ పెట్టాలి, అంతే. ఇక నువ్వు నీ కాగితాలు తీసుకొని రేపటి నుంచి జాబ్లోకి వచ్చేయచ్చు అన్నాడు. అమ్మాయి నెడతా ఉంది, కదలటల్లా, నవ్వుతున్నారు. నీ బలాన్నంతా ఉపయోగించు, నీ శక్తినంతా కూడగట్టుకో అంటున్నారు. ఏం కదిలిద్ది? ప్రయత్నించి 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 విసుగు చెంది ఏడుపు వచ్చి వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళకెళ్ళి చూసి ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి తన ఫైల్ తీసుకొని, సార్ నేను వచ్చింది జాబ్ చేయటానికి, ఇలాంటి బరువులు మోయటానికి కాదు. ఇలాంటి పరీక్ష ఉంటుంది అంటే ముందే చెప్తే నేను వెళ్ళిపోయేదాన్ని. ఒక బలహీనరాలైన ఆడపిల్లకి ఇంత బలమైన పని చెప్పి ఆమె చేయలేకపోతుంటే అపహాస్యం చేస్తున్నారు. నాకు చాలా బాధ, వేదన అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అని ఆ ఫైల్ తీసుకొని చకచక నడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. చాలా దుఃఖపడుతుంది, వేదన ఉంది ఆమె మనసులో. ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? జాబ్ వచ్చిందా రాలేదా అని కుటుంబ సభ్యులు అడిగితే తను ఏం చెప్పాలి? ఏడుస్తూ ఉంది, కన్నీళ్లు కారిపోతున్నాయి. పోయే మార్గంలో ఒక బావి లాంటిది ఒకటి చూసుకుంది, పోయింది.
దాని ఒడ్డున నిలబడింది. ఇక కాసేపు మౌనంగా నిలిచి దూకటానికి ఉపక్రమించింది. ఎందుకంటే నేను ఇక పనికిరాను, చస్తే పోయిద్దని. ఆమె దూకటానికి ప్రయత్నించినప్పుడు వెనక నుండి ఎవరో ఒక వ్యక్తి ఆమె భుజం మీద చేసి ఆపినట్టు ఆమెకు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆమెని ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఆయన ఆమె భుజం పట్టుకొని వెనక్కి తిప్పి, ఆగో, ఏం చేస్తున్నావు అన్న, నన్ను వదలండి సార్, నాకు బతకాలని లేదు, ఇంత చదువు చదివి ఏది సాధించలేకపోయాను, ఎవరికి ఉపయోగపడలేకపోయాను, నాకు ఈ జీవితం వ్యర్థం అనిపిస్తుంది, నన్ను వదలండి అని పెద్దగా ఇచ్చింది. ఆగు, నేను చెప్పే మాట విన్నా, జాబు నీకు వచ్చింది, జాబు నీదే, బాధపడద్దు, నువ్వు ముందు నిమ్మళంగా ఉండని నిలబెట్టాడు. ఎలా ఇస్తారు నాకు జాబు, నేను చేయలేదుగా పని అంటే, పర్వాలేదులే, అన్నిట్లో చాలా చురుగ్గా ఉన్న నీవు ఈ విషయంలో ఎందుకు కొంచెం చురుగ్గా ఆలోచించలేకపోయావు, పర్వాలేదులే, నేను 1000 కిలోల బరువుని అక్కడి నుంచి ఇక్కడ పెట్టమని చెప్పాను, నువ్వు ప్రయత్నం చేశావు, ప్రయత్నం చేసేటప్పుడు మేము నవ్వుతున్న నవ్వునే చూసావు, కానీ ఆ నవ్వుతూ మేము పలికే మాటని నువ్వు పట్టించుకోలేదు. ఏమంటున్నావంటే, మేము నీ బలముని మొత్తాన్ని ఉపయోగించి అక్కడి నుండి దాన్ని కదిలించు అన్నాం, అవసరమైతే 2 గంటలు టైం తీసుకో అన్నాం. నువ్వేం చేశావు, ఏ కాడికి నీ సొంత చేతులతో నెట్టడానికి ట్రై చేసావు, కానీ నీ బలము వేరుగా ఉందని నువ్వు గుర్తించలేదన్నాడు. ఏమిటి నీ బలం అంటే, నువ్వు కష్టపడి సంపాదిస్తే సంపాదనలో తినేదానికి రెడీగా ఉన్న నీ కుటుంబ సభ్యులందరూ నీ బలం. నిన్ను ప్రేమించి పలకరించి నీ క్షేమాన్ని కోరే నీ స్నేహితులు, శ్రేయోభిలాషులందరూ నీ బలం. నీ బలాన్నంతా ఉపయోగించు, ఆ వస్తువును అక్కడి నుంచి కదిలించు అన్నప్పుడు నీ బలమై ఉన్న నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు 2 గంటల టైం అని మేము అన్నప్పుడు ఒక్క ఫోన్ చేస్తే మొత్తం వచ్చి పడితే 2 గంటలు కాదు, 5 నిమిషాల్లో అది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉండేది. ప్రైజ్లో గంటలు అవసరంలా, మినిట్స్ చాలు, వచ్చేసేది. కానీ నువ్వేమనుకున్నావు, నీ బలాన్ని ఉపయోగించు అంటే నీ సొంత బలం మీదే డిపెండ్ అయ్యావు. సోదరి, రేపటి నుంచి నువ్వు జాబ్లోకి జాయిన్ అయితే నువ్వు చెబితే చేయటానికి 400 మెదళ్ళు లైన్లో ఉంటాయి, 800 చేతులు, 800 కాళ్ళు నువ్వు కదలమన్నట్టల్లా కదలటానికి నీకు అప్పగించుకుంటాయి. రేపటి నుంచి నువ్వు సొంతంగా చేయటం కాదు, వాళ్ళందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చి అందరినీ కలిపి చేయించే ఒక శక్తిగా నువ్వు మారాలి. ఇది అర్థమైతే చాలా ఉపయోగపడింది, ఒక పెద్ద ప్రసంగమే అవసరం లేదన్నట్టు. కుటుంబానికైనా సంఘానికైనా ఇది చాలా ఉపకరిస్తుంది. మనకి 2 బలాలు, ఒక బలం అసలు సిసలైన బలం ఒకసారి చెబితే 2 సార్లు వినపడిందంట భక్తునికి. ఎవరా బలం? దేవుడు, యేసయ్య మన మొదటి బలం. ప్రైజ్ ది లార్డ్. తరువాత మనల్ని ప్రేమించి గౌరవించి మన ఆలోచన కోసం ఎదురు చూసే మన కుటుంబ సభ్యులు, మన సన్నిహితులు మన బలం. నువ్వు సంఘ నాయకుడు అయితే 20 మంది ఉన్నాయి, 30 మంది ఉన్నాయి, 40 మంది ఉన్నాయి, 50 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, 200 మంది ఉన్నాయి, 500 మంది ఉన్నాయి, వాళ్ళు నీ బలం. వాళ్ళందరినీ సరైన రీతిలో నీవు మలచగలిగితే, చెక్కగలిగితే, ఒక శిల్పిలాగా ఈరోజు నిష్ప్రయోజనమైన వాళ్ళే రేపు నీకు ప్రయోజనకరంగా మారుతారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ప్రియులారా, దేవుడు మనకు రెడీ చేసినటువంటి శిల్పాలను ఇవ్వడు, ముడిరాళ్ళని ఇస్తాడు.
నీకు దమ్ము ఉంటే, తెలివి ఉంటే, చేతనైతే చెక్కుకొని మలుచుకో అంటాడు. ఈ మలిచే పనిలో కొంతమంది విఫలమయ్యారు, కొంతమంది సఫలమయ్యారు. కుటుంబ జీవితంలో అంతే అయ్యారు, సంఘ విషయంలో అంతే అయ్యారు. సౌలు పౌలుగా మారాడు. అతన్ని ఎవరూ గుర్తించలా, నమ్మలా. పొరపాటున అతన్ని చేర్చుకుంటే మొత్తాన్ని కలిపి సావగొడతాడేమో అని అపోస్తలులు అతని దగ్గరికి రానిలా. బర్నబానే సౌలును చేరదీశాడు. కొద్ది కాలం తర్వాత సౌలు తన సొంత ప్రాంతానికి వెళ్ళిపోయాడు, తార్సుకి. కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు, ఎవరు పట్టించుకోవాలా, నమ్మలా. మళ్ళా బర్నబా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని అందిపుచ్చుకొని తీసుకొచ్చి అపోస్తలులకు కలిపి మళ్ళా అంతియోకయ సంఘములో చేర్చాడు. మీరు గమనించారా? బర్నబా బయటికి కనబడలేదు, కానీ శ్రేష్టమైన 2 శిల్పాలను చెక్కిన ఒక అద్భుత శిల్పి ఆయన. బర్నబా శ్రేష్టమైన 2 శిల్పాలను చెక్కిన అద్భుత శిల్పి. ఇంకెన్ని చెక్కాడో తెలియదు, బాహాటంగా 2 కనపడ్డాయి. వాటిలో ఒకటి సౌలు పౌలుగా మార్చబడటం, తర్వాత పౌలుకి సహకారిగా ఉంటూ, ప్రోత్సాహకారుడుగా ఉంటూ, పౌలుని ప్రోత్సహిస్తూ మన కొరకు నిలబెట్టాడు. ఒకవేళ బర్నబా సౌలు అపోస్తలులు తనను అంగీకరించలేదని ఒకవేళ తన ప్రాంతానికి వెళ్ళిపోయి ఉంటే, అపోతే పోయాళ్లే పోని, పద్దాకల మనం ఏడబడతాం అని వదిలేసి ఉంటే, నాకు తెలిసి బైబిల్ గ్రంథంలో చాలా పుస్తకాలు మిస్ అయిపోయాయి. 66 పుస్తకాలు అన్నాం కదా, 66 పుస్తకాల్లో పౌలు పత్రికలన్నీ మిస్ అయిపోయాయి. ఎందుకో తెలుసా? పౌలు అడ్రస్ ఉండేవాడు కాదు. ఆ పౌలును వెతికి తీసుకొచ్చి లైన్లో నిలబెట్టినవాడు బర్నబా. ఈ మార్కు మనకు పనికిరాడు. ఎళమన దేవుడి పని అంటే ఆషామాషిగా ఉందా? పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు, నమ్మదగినవాడు కాదు, వీడు అపనమ్మకస్తుడు పో అని మార్కును గద్దించి బర్నబాతో వాదనకు దిగాడు. పెద్ద వివాదం జరిగింది. మన వెంట తీసుకురావాల్సిందే మార్కుని అంటాడు బర్నబా, వద్దొద్దో అంటాడు పౌలు. విడిపోయారు. మార్కుని తీసుకెళ్ళి ఒక అద్భుతమైన శిల్పంలాగా చెక్కి మళ్ళా అదే పౌలుకి అందించాడు బర్నబా. ఎంత అద్భుతమైన శిల్పం అంటే, అదే పౌలు ఈ బర్నబా చెక్కినటువంటి శిల్పమైన మార్కును గురించి మాట్లాడుతూ, నాకు పరిచర్య చేయుటలో అతడు సరిపోయినవాడు, అతడు ఉంటే చాలు నాకు అన్నాడు మార్కును గురించి. అన్న చెప్పగా నేను సంతోషించాను. మనకు బైబిల్లో మార్కు సువార్త రాసిన మార్కు కూడా ఆ మార్కే అని అన్న చెప్పినప్పుడు నేను ఎంతో పులకించాను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎరుగుదును, కానీ ఒకదానికొకటి లింక్ చేసుకుంటా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాన్ని తీసుకొచ్చి నా ముందు అలా ఆవిష్కరించగానే నా లోపల ఆత్మ గంతులు వేసింది. బా, ఎంత అద్భుతమైన వ్యక్తి బర్నబా. కానీ బయట కనబడలేదు, కానీ చాలా గొప్ప పరిచర్య చేసిన మహనీయుడు. ఈరోజు నీ సంఘంలోని విశ్వాసులు ముడిరాళ్ళు. నువ్వు వాళ్ళని ఎలా చెక్కుతావో అలా నీకు తయారవుతారు. దేవుడు అంటాడు, వాళ్ళని చేతికిస్తున్నా, నీకు దమ్ము ఉంటే, చేతనైతే, చావు ఉంటే, తెలివి ఉంటే, ఒకవేళ నీకు అవేవి లేవా, నా ముందు మోకాళ్ళుని నేను ఇస్తాను, పొందుకోనైనా. నీకు ఇచ్చినటువంటి ఆ చిన్న మందనే సరైన రీతిలో నువ్వు చెక్కగలిగితే, ముడిరాళ్ళని వజ్రాలుగా నువ్వు మార్చగలిగితే, నీకు అనేక రీతిలో వారే ఉపయోగపడతారు అనే పాయింట్ని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. దేవునికి మహిమ. ఆల్రెడీ నేను ఆ ప్రయత్నం చేసి దేవుని కృపతో సఫలత పొందాను. ఎస్, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి విశ్వాసుల్లో దాదాపు 1500 మందికి పైచిలుకు ఈ పరిచర్యలో నాకు సహకారులుగా, పరిచారకులుగా ఉన్నారు.
షాలేం రాజు ఒక్క హ్యాండే మీకు కనపడుతుంది. ఈ చేతిని పైకెత్తటానికి హూరు అహరోనుల్లాగా 1500 కంటే ఎక్కువ మంది నా చేతిని ఎత్తిపట్టారు. జాగ్రత్త జాగ్రత్త, మీ చేతులు నొప్పులు పడుతాయి చిన్నగా మెల్లిగా. లేకపోతే ఎలా సాధ్యం? హైదరాబాద్ ఫలక్నుమా నుంచి వచ్చినటువంటి సంఘ విశ్వాసులు ఈ విషయాన్ని మీరు గ్రహించగలిగి అన్న చేతిని మీరు ఎత్తగలిగితే, మీరు సరిగ్గా నమ్మకంగా దేవుని పనిలో రోషం కలిగి నిలవగలిగితే, ఆత్మల సంపాదనలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఉపచారంలో కావచ్చు, మీరు నిలవగలిగితే పాత బస్తీ ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారిపోతుంది. యేసునామంలో క్రీస్తు యేసునందు కొత్త సృష్టిగా మారిపోదా? ఖచ్చితంగా జరుగుతుంది. కానీ విశ్వాసమైన వారు తమ కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి, తమ బాధ్యతను గుర్తెరగాలి. అదే సొలొమోను అన్న ఉపదేశంలో ఉన్నాను నేను. మీకొక చదువు నాకొక చదువు కాదు, మన అందరం నేర్చుకున్నది ఒక బడిలోనే. కానీ ఆ చదువు వినొచ్చి నేను ఇక్కడ దేవుని కొనుకు నిలబడి కొంత పని చేయడానికి దేవుడు కృప చూపాడు. మరి మళ్ళీ చెప్తున్న ఫలక్నుమా సంఘస్థులందరికీ, మీరెందుకు ఇలా ఆలోచించకూడదు? మీరెందుకు నడుం కట్టకూడదు? మీరెందుకు దేవుని కొరకు నిలవకూడదు? ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఎక్కడున్నారో, ఎక్కడ కూర్చున్నారో అందరికీ ఈ మాట వినబడిద్దని అనుకుంటున్నాను. దయచేసి గుర్తించి బర్నబా చేత చెక్కబడిన మార్కుల్లాగా మునుపు నిష్ప్రయోజనమైన కనీసం ఇక నుంచి అయినా ప్రయోజకులుగా మీరు నిలవాలని దేవుని ఆత్మ ప్రేరణతో నేను మాట్లాడుతున్నా. సొలొమోను అన్న చెప్పాడేమనుకునేరు. పాపం అన్న నేను అసలు కలవలా, వచ్చిన రోజు పలకరించాను, అన్న ఈరోజు వాక్యం మీరు చెప్పండి అని ఆ మాట చెప్పి వచ్చాను. ఇంతవరకు మళ్ళీ మేము కలిసి గదిలో కూర్చోాలా. దేవుని ప్రేరణ ఒక ఆ సంఘ బిడ్డలే కాదు, అది నా సంఘమే, నా సంఘ బిడ్డలే కాదు, నా సహోదర సేవకులు కలిగి ఉన్నటువంటి సంఘాలన్నీ, సంఘ విశ్వాసులు అందరూ కూడా మీ ఆత్మీయ నాయకుల విషయంలో సరైన రీతిలో స్పందిస్తే మీరు నడుస్తున్న సహవాసాలు సైతం దేవుని కొరకు భగ్గున మండుతాయి. ఆత్మీయ నాయకుడు తన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి, తనొక బర్నబాలా వ్యవహరించాలి. సంఘమేమో మార్కుల వలె చెక్కబడాలి, పౌలులాగా దిద్దబడాలి. అప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. ఆమేన్. ఇది జరగనప్పుడు ఎంతమంది ఉన్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది అన్నట్టు పని ముందుకెళ్ళదు. ఈరోజు ఇంత పెద్ద పని నెత్తినేసుకొని చేయటానికి మీకు ఒక విషయం చెప్పనా, శారీరకంగా నాకు ఏ శ్రమ లేదు. మెంటల్ టెన్షన్, పరిచర్యలను గురించి, ఇతరత్ర విషయాలను గురించిన చింత తప్ప, అది కాదే, ఇది జరగదే, ఇది ఎలా అన్న చింత నాకు లేదు దేవుని కృపలో. ఎందుకో తెలుసా, ఎంత పని వారి ముందు నేను ఉంచినా మొత్తాన్ని సమర్థవంతంగా చేయటానికి అంకితమై అప్పగించుకున్న వాళ్ళు అంతమంది బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు. పసి గుండెలలో సైతం ఆత్మల కొరకైన భారం నింపాడు నా దేవుడు. ఆయనకు మహిమ కలుగును గాక. దైవజనుడా, నీలో ఉన్న భారమే బిడ్డల్లోకి ప్రవేశిస్తుంది కనుక నిజంగా ఆత్మల కొరకైన భారాన్ని, దేవుని మహిమ కొరకైన ఆరాటాన్ని మన గుండెల్లో నిండా కలిగి ఉంటే, మంద ముందు అది వ్యక్తపరచబడగలిగితే తప్పనిసరిగా మనల్ని అనుసరించే మంద అలానే తయారవుతారని నేను అనుకుంటున్నాను. అదే నిజం. యథా రాజా తథా ప్రజ అని. కాబట్టి దైవ జనాంగానికి ప్రోత్సాహకరంగా, ఆలోచనాత్మకంగా ఉంటుందని చెప్తున్నాను. ఆలోచించండి. మీకంటే అనుభవం లేదు, మీకంటే జ్ఞానవంతుని కాదు, ఏదో నాకున్న అవగాహనలో, అనుభవంలో. మరి పేతురు ముందు, పౌలు వెనక. కానీ ఒక దశలో పేతురికి పౌలే చెప్పాల్సి వచ్చింది. కాబట్టి దేవుని సంగతుల విషయంలో చిన్న పెద్ద, ముందు వెనకల తేడా లక్ష్య పెట్టకుండా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను విధేయత చూపాలి అని గ్రహించండి. తప్పనిసరిగా రాబోతున్న దినాల్లో ముందు దైవ జనాంగంలో ఉజ్జీవం రావాలి. ఇవాన్ రాబర్ట్ అనేటువంటి దైవజనుడు ఇలా ప్రార్థించాడు, దేవా నన్ను విను, సంఘాన్ని రక్షించు,
సంఘాన్ని విరో, సమాజాన్ని రక్షించు అని ప్రార్థించాడు. కనుక ముందు ఉజ్జీవం అనేది ఆత్మీయ నాయకత్వంలో రావాలి. దేవుని మహిమ ఆవరణలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి రాలేదు. అతి పరిశుద్ధ స్థలంలో నుండి పరిశుద్ధ స్థలంలోకి, పరిశుద్ధ స్థలంలో నుండి ఆవరణలోకి వచ్చింది. అక్కడున్న బలిపీఠం మీద అర్పణను దహించింది. అతి పరిశుద్ధ స్థలం సంఘంలో దైవజనుడే, పరిశుద్ధ స్థలం సంఘం, ఆవరణం అంటే అన్యజనులు. దేవుని మహిమ ఫస్ట్ ప్రకాశించాల్సింది దైవజనుల్లో. దైవజనుల్లో నిజంగా దేవుని మహిమ ప్రకాశిస్తే ఆ ప్రభావం సంఘం మీద పడుతుంది. సంఘం వెలగటం మొదలు పెడుతుంది. సంఘం కరెక్ట్గా వెలిగిందంటే అన్య జనాంగం వచ్చి సంఘంలో చేర్చబడుతుంది. ఆత్మల రక్షణ కార్యం బలంగా జరుగుతుంది. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని విస్మరించి మనం ఏమీ సాధించలేం. పేరుకి పాస్టర్ లేక సేవకుడు, దైవజనులు, రెవరెండు, బిషపు అని పోపు తోపు అని చెప్పుకోవటానికి తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఉంటాం. పని జరగాలి అంటే దైవజనుల్లో ముందు ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం రావాలి అంటే దైవజనులల్లా దేవుని సామీప్యంలోకి వెళ్ళాలి. దావీదు గుహలో ఉన్న అనుభవం, యాకోబు ఒంటరిగా దేవుని కొరకు మిగిలిపోయిన అనుభవం, యేసయ్య ఒలీవల కొండలో ఏకాంతముగా తండ్రిని కలుసుకున్న అనుభవం, సౌలు అరేబియా దేశం వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపిన అనుభవం, ప్రతి దైవజనుల్లో ఏర్పడి దేవునితో ఏకాంతముగా మమైక్యమై మోషే కొండ మీదకెక్కి దేవునితో గడిపినప్పుడు ఆయన ముఖ చర్మం ప్రకాశించినట్టు దైవజనులు దేవుని సామీప్యంలోనికి వెళ్ళి దేవుని ప్రభావం చేత దర్శింపబడి దేవుని వాక్కు పొంది దేవుని తేజస్సు చేత నింపబడి సంఘంలోకి వస్తే గానీ ఈ కార్యం జరగదు. ఈరోజు దైవజనాంగం పరిస్థితి అలా ఉందా? కొంతమంది అలా ఉంటే ఉండొచ్చు. ఎక్కువ మంది వేరే వేరే వ్యాపకాలతో టైం స్పెండ్ చేస్తూ సేవ చేస్తున్నానని సేవ పేరుతో టైం అంతా మనుషుల్లో కేటాయిస్తూ, మనుషులతో పని అయిపోగానే కూటం అయిపోగానే వచ్చి సెల్ ఫోన్ తీసుకొని కాసేపు ఆ సంగతులు కాసేపు ఈ సంగతులు అయ్యి చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఏకాంత ప్రార్థన అనుభవాలు పోయాయి. రాత్రి మేలుకొని మొర్ర పెట్టేటువంటి అనుభవాలు పోయాయి. శ్రేష్టంగా వాక్యాన్ని విపరీతంగా ధ్యానించిన అనుభవాలు పోయాయి. ఆఖరికి ఉపదేశం చేసే విషయంలో కూడా నిస్తేజమైన ఉపదేశాలు, నిస్సత్తువతో కూడిన ఉపదేశాలు, ప్రభావం లేని ఉపదేశాలు, ప్రార్థన చేత తడుపబడని ఉపదేశాలు. ఏం ప్రయోజనం? ఓ మంచి ప్రసంగం చేసినట్టు ఉండొచ్చేమో, 2 ఉపమానాలు తీసుకొని, ఒక 2 జోకులు తీసుకొని, 4-5 వాక్యాలు తీసుకొని చక్కగా అల్లేసి మాట్లాడేస్తే ఒక ప్రసంగం అయిపోయింది. వినేవాడికి ఒక చక్కని ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు మనం. కానీ ఆత్మల్లో మంట రాదు, ఆత్మల్లో ఉజ్జీవం రాదు. ఎందుకు తెలుసా? మన ఉపదేశం దేవుని పాదాల చెంత నలిగి ప్రార్థనలో కరిగి విరిగి దేవుని దగ్గర నుండి పొందింది కాదు. మన తలంపుల్లోంచి, ఆలోచనల్లోంచి అవి ఇవి సేకరించి తెచ్చిపెట్టుకున్న సరుకు. చార్లెస్ జీ ఫిన్నీ దేవునితో ఏకాంతంగా గడిపి రోజులు బాహ్య ప్రపంచానికి దూరంగా దేవునికి దగ్గరగా గడిపి వాక్యం చెప్పడానికి సభలోకి వస్తే గంటల ప్రసంగం ఆయన చేయడు. ఒక అరగంట ఆయన మాట్లాడితే పెద్దలు సైతం పసిపిల్లల్లా పడి ఏడ్చి మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారన్నది చరిత్ర చెప్పిన సత్యం, అబద్ధం కాదు. భక్తులు అలా శక్తివంతమైన పని చేయటానికి కేవలం కారణం వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ సామర్థ్యం ఏది కాదు. వారు దేవుని సన్నిధిని విరిగి నలిగి కరిగి ఆయన సాహచర్యంలో ప్రకాశించారు. ఆయన సన్నిధి కాంతిలో మునిగి తేలారు, నింపబడ్డారు. అదే వెలుగునొచ్చి ప్రసరింపజేస్తే దాని ప్రభావం ఎక్కడెక్కడ వాళ్ళని తాకింది.
నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, లైట్ ఇక్కడ వేస్తాం, సరైన లైట్, పెద్ద లైట్ వెలిగితే దీని కాంతి కిరణం ఎంతవరకు వెళ్ళి పడుతుందో పొలాల్లో, అంతవరకు భూగర్భంలో ఉన్న పురుగులన్నీ రయ్యమని వచ్చి ఆ కాంతి పుంజం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ లైట్ పోయి, ఇదిగో పురుగు రా, మట్టి కత్తుక్కుపోయి మట్టిలో కూరుకుపోయిన పురుగు రా అని పిలవాల్సిన అవసరంలా. ఇది సరిగ్గా ప్రకాశిస్తే, దేవుని చేత వెలిగింపబడి నిజంగా ప్రకాశిస్తే, దీని కాంతి కిరణం ఎంతవరకు ప్రసరించిందో అంతవరకు ఆగటం వారి వల్ల కాదు, పరుగులెత్తుతారు. కాబట్టి రహస్యమంతా ఆయన సన్నిధిలో ఉంది, ఆయనతో గడుపుటలో ఉంది. ఎన్నిసార్లు చెప్పానో ఈ మాట. ఆయన ముందే చెప్పాడు, ఉన్నదంతా నా దగ్గర ఉంది నాన్న, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. మనమేమో ట్రై చేస్తున్నాం, ఏమన్నా చేస్తామేమో అని. ఆయనకు వేరుగా ఏమీ చేయలేక నిస్తేజమై నిస్సత్తువై ఈకాబోతులాగా మారిపోతున్న పరిస్థితి. ఈ మ్యాటర్ అంతా విన్నప్పుడు ముఖ్యంగా సేవక గణంలో ఒక ఉజ్జీవం వస్తుందని నేను అనుకుంటున్నాను. అందరూ ఒకవేళ దీన్ని సీరియస్గా తీసుకోకపోయినా, కొంతమంది వీడంతా, వీడి వయసు ఎంత, వీడి అనుభవం ఎంత తెగ చెబుతాడు, వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎన్నన్నా చెబుతాడు నీతులు అని వెటకారం చేసుకుని వదిలేయచ్చు, వాళ్ళ కర్మ. కొంతమంది వినయం కలిగిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఎంత తెలిసినా ఎంత అనుభవం ఉన్నా, చిన్న పిల్లవాడు చెప్పినా వాడు చెప్పింది వాస్తవమైతే పసిబిడ్డలాగా తగ్గించుకొని నిజమే ప్రభువా అని ఏడ్చి మారు మనసు పొంది దిద్దుకునే నీతిమంతులు లేకపోలేదు. వారి కోసం చెప్పా, అది కూడా నేను నా సొంతంగా కాదు, దైవ ప్రేరణలో. ఈ మాటలు అందరి హృదయాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈ చివరి కూటం ఇది రాత్రి వేళల్లో, ఇది చివరి కూటం. మళ్ళీ రేపు నైట్ మీరు వస్తే కూటం ఉండదు, రేపు పగలు వస్తే ఉంటుంది. ఓకే, కాబట్టి రాత్రుల్లో ఇది చివరి కూటం కనుక మరి దేవుని వాక్యాన్ని విందామా? ఇప్పుడు విన్నంత వరకు సరిపోతుందన్నా ఇక సర్దుకుందామంటారా? విందామా దేవుని వాక్యం? అందరూ సిద్ధమేనా? రైట్. ఇంకొక చిన్న పని ఉంది. పరిచర్యకు తోడ్పాటుగా మన కలిగిన దానిలో నుండి హృదయపూర్వకమైనటువంటి అర్పణ సేకరించేటువంటి టైం. ఒకవేళ మీకు చేతిలో ఏమీ లేకపోతే చేయొద్దు. లేకపోతే ఏం చేస్తారు? ఒకవేళ మీరు క్రొత్తగా వచ్చిన వాళ్ళైతే మీ పైసలొద్దు, మీరు యేసయ్యను తెలుసుకుంటే అంతే చాలు. ఆల్రెడీ దేవుని ఎరిగిన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు, రక్షణానుభవంలోకి వచ్చినటువంటి వాళ్ళు, ఒకవేళ రక్షణ పొందకపోయినా ఇది మొదలుకొని నేను క్రీస్తుని అనుసరించాలనుకుంటున్నానని తీర్మానం వచ్చిన వాళ్ళు మీకు కలిగిన దానిలో నుండి పరిచర్యకు సహకారం చేయొచ్చు. రక్షణానుభవంలోకి రానటువంటి వాళ్ళు, ఇంకా క్రీస్తుని గురించి గ్రహింపు లేని వాళ్ళు, మీ పైసలు వద్దు. పెద్దగా చెప్పేదా? సరిపోద్దా? సరిపోద్ది కదా? రైట్. ఓకే. యేసయ్యను ప్రేమించి హత్తుకున్న వాళ్ళు, యేసు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీకు కలిగిన దానిలో నుండి హృదయపూర్వకంగా వేయండి. పరిచారకులు మీ మధ్యలోకి వస్తారు. ఓ మంచి పాట పాడుచూ ఉండగా ఈ కార్యాన్ని మనం జరిగిద్దాం. పాడేదా? ప్రియుడా యేసయ్య, ఆనంద్ జయకుమార్ అన్న బండి పాట, సూపర్ సాంగ్. ఈ సంవత్సరం మిస్ అయ్యానేమో అనుకున్నా, గుర్తు చేశారు. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని. అదే నా స్కేలు, ఇంకొంచెం అన్నారు.
నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే. ఆ ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే. ప్రియమార నామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్ల నా ఎదుటే నిలిచితివే. నీ వాక్యమును ధ్యానించునప్పుడెల్ల నా ఎదుటే నిలిచితివే. కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా కలగంటి నన్ను కొంటినే. నిన్ను కలలో గంటినే, కలగంటి నన్ను కొంటినే. నిన్ను కలలో గంటినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే. ప్రియమార నామది కోరెనే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా, నా పక్షముగా ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా ఆశ్చర్యమే
సాధ్యము కాని కార్యములన్నీయు ఆశ్చర్యమే. సాధ్యము కాని కార్యములన్నీయు నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. నా కన్నుల ఎదుటే నీవు సఫలము చేసితివే. ప్రియుడా యేసయ్యా చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరిని, విజయమార నామది కోరిని. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను చూడగా. నా కన్నులతో సీయోను శిఖరాన రోజు నిన్ను చూడగా. తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో. నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. ప్రియుడా యేసయ్యా చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరిని, ప్రియమార నామది కోరిని. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. పట్టబడిన అర్పణ నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. దానికి ముందు ఇందాక నేను చెప్పినటువంటి విషయాన్ని గురించి ఇంకొక మాట చెప్పాలి. నేను అందించినటువంటి ఈ మాటలు సేవక గణం, పరిచారక గణం నేను అతిశయించడానికి చెప్పానని అనుకోవద్దు. ఇంతమంది సంఘం ఉన్నారు, ఇంతమంది పరిచారకులు ఉన్నారు, ఇంత పని జరిగింది అని ఒకవేళ నేను చెప్పి ఉంటే అది అతిశయోక్తి కోసం చెప్పలేదు. పని ఎలా దేవుడు జరిగించాడు అనేది ఆ వ్యూహాన్ని ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే అందరూ యథార్థంగా సేవ చేయాలి, అన్ని సంఘాలు దేవుని కొరకు వర్ధిల్లాలన్న ఆశతో. అర్థమైందా? ఓ రకంగా చెప్పాలంటే రహస్యాన్ని బట్టబయలు చేయటం అంటారు. నేను సఫలీకృతుడని అయ్యాను, సక్సెస్ అయ్యాను, అది నడుస్తుంది, అలా కొనసాగని అనుకోకుండా అసలు ఉన్న రహస్యం ఎక్కడుంది అనేది, ఎలా ముందుకెళ్ళాలనేది
ఆ ఫార్ములా ఏదైతే ఉందో నాకు దేవుడు నేర్పింది ఓపెన్ చేస్తున్నా. దాన్ని తెలివైన వాళ్ళు వినియోగించుకొని మరో సంవత్సరానికల్లా గొప్ప సేవ జరిగిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నా. నేను పదే 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 నాకు తెలిసి చాలాసార్లు చెప్తూ వచ్చాను, ఇక ముందుకు నా ఊపిరి ఉన్నంత వరకు చెబుతూనే ఉంటాను. ఏంటంటే 40 ఏళ్ల ప్రాయములో మోషే తన స్వీయ శక్తి మీద ఆధారపడి తన ఐడియాలజీ, తను నేర్చుకున్న ప్రావీణ్యం, యుద్ధ ప్రావీణ్యం కావచ్చు, మంత్రతంత్ర ఆ యొక్క ప్రయోగాలకు సంబంధించిన ప్రావీణ్యం కావచ్చు, ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించాడు. అభ్యసించిన ఆ విద్యల చేత ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని ప్రజల్ని బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. అది మొదటి ప్రయత్నంలోనే విఫలమైంది. రక్షించాల్సినోడు వాళ్ళని అగచాట్ల పాలు చేయటానికి మొదలుపెట్టాడు. అర్థమైందా? ఆయన కూడా ఎస్కేప్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజల్ని సాతాను బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావడానికి మనుషుల యొక్క ఆలోచన విధానం, మనుష్య శక్తి, మనుష్య జ్ఞానం, మనుషుని యొక్క ప్రయోగాలు, ఐడియాలజీ పనికిరాదు. ఐగుప్తీయుల సకల విద్యల పరిజ్ఞానమే మోషేకు ఉంది, కానీ మహోన్నతుని విద్యను ఎరగలేదు కదా. స్తోత్రం. మహోన్నతుని విద్యను ఎరగనటువంటి వ్యక్తి మరి బయటికి ఎట్లా తీసుకొస్తాడండి బంధకాల్లో ఉన్నోళ్ళని? అందుకే అబ్బాయి, బాగా స్వీయత మీద ఆధారపడ్డావు, స్వయం మీద ఆధారపడ్డావు, ఐగుప్తీయుల విద్యలు అన్నిటికంటే గొప్పవనుకొని ఫిక్స్ అయినట్టున్నావు. వీటితో నువ్వు తేలేవురా, ప్రజల్ని బయటికి తేవటం కాదు, మొత్తాన్ని నువ్వే నాశనం చేస్తావు. ఎందుకంటే నీ దగ్గర ఉన్నాయన్నీ అలాంటి ఐబనికి రావు, నీకు నా విద్య కావాలి అని దేవుడు అక్కడి నుండి మోషేని పక్కకు తీసి 40 సంవత్సరాలు కష్టపడి తను నేర్చుకున్న సరుకంతా ఖాళీ అయిపోవడానికి 40 ఏళ్ల టైం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఒక్కటి మిగిలి ఉండకూడదు, మొత్తం ఖాళీ అయిపోవాలి. చివరికి ఒట్టి పాత్రగా అయిపోయి తన నిరీక్షణ అయితే కోల్పోలేదు. ఏదో దేవుడు అడిగినప్పుడు నేను పోలేను, నాకు సామర్థ్యం లేదు, నువ్వు పంపదలిచిన వాళ్ళనే పంపని ఏదో చెప్పుకొచ్చాడు, కానీ హృదయంలో తన జన్మ సార్థకం చేసుకోవాలని, ప్రజలను బయటికి తేవాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. 80 ఏళ్ల ప్రాయం, ఆయన రాసిన ప్రకారమే మనిషి ఆయుర్దాయం అయిపోయింది అన్న టైం. నా టైం అంతా అయిపోయింది, ఇక మరణానికి సమీపం అవుతున్న పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా స్వీయత చేత వాళ్ళని విమోచించలేనని అర్థమైపోయింది. మరి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు ఎలా బయటపడతారు? నువ్వు ఏం చేస్తావయ్యా అని గొర్రెల కోసం గొర్రెలు గాయటానికి పోయి దేవుణ్ణి కలుసుకోవటం మొదలుపెట్టాడు. దేవుని మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. నిట్టూర్పులు విడవటం మొదలుపెట్టాడు. ఒట్టి పాత్రను అయిపోయాను, నేను అక్కడ కష్టపడి నా ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి రాత్రి పగళ్ళు శ్రమించి నేర్చుకున్న విద్యలన్నీ వట్టివైపోయాయి, వట్టుడిని అయిపోయాను. ఇప్పుడు ఏం చేస్తా? ఎవరు విడిపిస్తారు వాళ్ళని? ఎలా అని దేవుని వైపు చూచినప్పుడు అప్పుడు దేవుడు ఆయన్ని కొండ మీదకి పిలిచాడు. హోరేబు పర్వతం మీద ఒక దర్శనాన్ని క్లియర్గా, రియల్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఆయన కళ్ళకు చూపించాం. ఒక పొద మండుతుంది, అద్భుతంగా మంట కనబడుతుంది, కానీ ఎంతసేపు మండినా ఆ పొద కాలిపోవట్లేదు, బూడిదై కింద పడిపోవటం లేదు. పొదగానే ఉంది, పొద మీద మంట కనపడుతుంది. దాని మీనింగ్ ఏంటంటే, మోషే నువ్వుగానే ఉంటావు, నువ్వు ఖాళీ పాత్రగానే ఉంటావు, కానీ నీ మీద నా శక్తి పనిచేస్తుంది, నా అగ్ని పనిచేస్తుంది. రా, ఈ దర్శనం చూడు, నీకు కర్తవ్యం బోధిస్తారా అని
అరణ్యపు అనుభవంలో మోషేని కలుసుకున్నాడు. తనకు కర్తవ్యాన్ని బోధించి కార్యోన్ముఖుని గావించి వెనకడుగు వేయటానికి వీలు లేకుండా దేవుని ప్రభావం ఏంటో చూపించి వెన్ను తట్టి ముందుకు వదిలితే ఐగుప్తు రాజుని గడగడ వణికించి బోర ఊది ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా ఎప్పుడు జరిగింది అది? ఐగుప్తీయుల విద్యల ప్రావీణ్య ప్రభావంతో జరిగిందా? లేకపోతే అన్నీ ఖాళీ అయిపోయినాయి, మన దగ్గరికి ఏ సరుకు లేదయ్యా, ఏది చేసినా నువ్వే చేయాలని అరణ్యపు అనుభవంలో దేవుణ్ణి కలుసుకున్నప్పుడు జరిగిందా? నేను చెప్తున్నా, నీ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టవయ్యా. నీ పనితనాలు, నీ ప్రయోగాలు, నీ తెలివి, నీ టాలెంట్ పక్కన పెట్టు. దేవుని ముందు నువ్వు వెళ్ళిపో. అక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి, పట్టుకుంటే పళ్ళికిలు ఇస్తారు. నీ మంచి కోసం చెప్తున్నాను, కొంచెం దూరంగా బాండి, మళ్ళీ నాకు అదో కూటమి అయింది. కొంచెం ఇటు రండి, లేకపోతే ఇక్కడ రండి, వాళ్ళని ఇటు రమ్మన్నాయా. మొత్తం నా ముందుకు వచ్చి కూర్చోండి, పండగ చేసుకుని రండి, మొత్తం వచ్చేయండి, తొందర రండి. ఇక నాకెళ్ళి చూడండి, ఇంతంతలా వైర్లు ఉన్నాయి ఆడ, ఇక మళ్ళీ లాగేదానికి కూడా లేదు అవకాశం. రండి రండి, ఇక్కడ కూర్చోండి. ఆహా సూపర్ అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడుదా దేవునికి స్తోత్రం కలుగును గాక. వెనక కూడా వైర్లు ఉన్నాయట. అయ్యా మీకు నమస్కారం బాబా, అక్కడ ఉండండి, పోండి. పిల్లలు కానీ ఎవరు కానీ పొరపాటును పట్టుకుంటే ఇంకా అంతే సంగతులు. అహరోన్ ఉన్నారా? ఎక్కడోళ్ళు అక్కడ జాగ్రత్తగా కర్రలు అవి ఏమైనా అడ్డం కట్టుకోవాలి వాటి దగ్గర, జాగ్రత్తగా ఉండండి. వాక్యం వెంట మళ్ళీ ఇటు మైండ్ పెట్టారు, అటు చూసుకుంటూ ఇటు తినండి. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఎక్కడొచ్చాగాం? ఏదో చెబుతున్నాం మొత్తానికి అనుకుంటున్నారా? ఆల్రెడీ సేవ చేసేవాళ్ళకి, దేవుని కొరకు సేవ చేయాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడిందని చెప్తున్నా. దేవునికి మహిమ. పిచ్చోడ్లాగా నువ్వు మారిపోయి వట్టోడివని గుర్తుపట్టి నీ బలహీనతను నువ్వు ఎరిగి మర్యాదగా దేవుని సన్నిధిని గడుపు, దేవునితో పెనుగులాడు. ఈ వేరే వేరే పనికిమాలిన వ్యాపకాలు తీసి పక్కన పెట్టకపోతే నువ్వు సరైన సేవ చెయ్యలేవు. నువ్వు సరైన రోషం కలిగిన సేవ దేవుని కొరకు చేయాలి అంటే సైతాను నీకు దేవుడికి మధ్య అడ్డు ఈ మధ్య చాలా సరుకు తెచ్చిపెట్టాడు. వాటిల్లో నెంబర్ 1లోకి వచ్చేది సెల్ ఫోన్. సెల్ ఫోన్ దైవజనాంగా ఒప్పుకుంటారా? నిజం చెప్దాం, మనలో మన మాట. ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. వందనాలన్నా. ఇటుపక్క దైవజనాంగం నిజమా కాదా? అయిపోతుంది కదా టైం భయంకరంగా. మనకు ముందు తరాల వాళ్ళకి ఈ దరిద్రం లేదు, అందుకే అద్భుతంగా మండారు, అనేకుల్ని మండించారు. ఈరోజు ఇది వచ్చింది. అదేంటంటే దీనిలో ప్లస్ కూడా ఉంది కదా బ్రదరు, మీరు ప్లస్ చూడరైంది. ఏం ప్లస్ బాబు? ప్లస్ చూపించి మైనస్లు ఎక్కువ వస్తున్నాయి. అసలు అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే, లేదు బ్రదరు దేవుని సంగతులు చాలా ఉంటాయి మనకి, అది చూడొచ్చు అంటే. పౌలు ఏ సెల్ ఫోన్లు చూసి చేశాడా? బర్నబా ఏ సెల్ ఫోన్ చూశాడు? డిఎల్ మూడి ఏ సెల్ ఫోన్ చూశాడు? చార్లెస్ జీఫిన్ ఏ సెల్ ఫోన్ చూశాడు? జాన్ నాక్స్ ఏ సెల్ ఫోన్ చూశాడు? ఏ సెల్ ఫోన్లో వచ్చిన జ్ఞానం పొందుకొని వాళ్ళ ఆత్మలు గెలిచారు? పనికిమాలిన మాటలకు అలవాటు పడ్డాం మనం. లేదు బ్రదర్, మస్తు సబ్జెక్ట్ ఉంది, బోల్డ్ అంత మ్యాటర్ ఉంది, తీసి దిబ్బలో కొట్టు. నీ చేతిలో బైబుల్ ఉంది, నువ్వు మనసు కలిగి దేవుని పాదాల చెంతకు ఏకాంతంగా పోతే దేవుని సన్నిధి దిగొచ్చింది. ఈ చెప్పే సంగతులు దయచేసి సీరియస్గా తీసుకుంటే నా బాధ అంతా ఏమి లేదండి. మత ఉన్మాదం పెరిగిపోయి సువార్త విస్తరణ కొరకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
సువార్త వ్యాప్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి కనుక అందరూ కళ్ళు తెరవాలి, రోషం తెచ్చుకొని నా సంఘం పెరగాలి, పెద్దది కావాలన్న దృష్టి కాదు, నేను చచ్చే లోపు పట్టగలిగినన్ని ఆత్మల్ని పట్టి ప్రభువుకి అప్పజెప్పి వెళ్ళాలి. ఈ ఛాలెంజ్ మైండ్లోకి తీసుకుంటారని మొత్తుకుంటున్నాను నేనంతే. అది దేవుడు మనకు సహాయం చేయను గాక. ఎక్కడుంది? సెల్ ఫోన్లో ఉందా? లేకపోతే నలుగురు సేవకులు కూర్చొని డిస్కషన్లో ఉందా? మరి ఎక్కడుంది? ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో కలుసుకుని ఎంత ఎక్కువ కలుస్తాడో, ఎంత ఎక్కువగా దేవునితో ఐక్యపరచబడతాడో అంత ప్రభావంతో నింపబడతాడు. ఒక చిన్న లాజిక్. అయస్కాంతం తెలుసుగా మీకు, చిన్నపిల్లలు ఆడుకుంటారు అయస్కాంతపు శక్తి అంట. దాన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో, మ్యాగ్నెట్ అంట. మ్యాగ్నెట్ ఎందుకంటే అందరికి ఇప్పుడు ఇంగ్లీష్ కదా, అందుకని. మనకేమో అయస్కాంతం నల్లగా అంత ఉంటుంది కదా. ఒక ఇనుప వస్తువు తీసుకొని దానికి ఆ మ్యాగ్నెట్ లేకపోతే అయస్కాంతం దానికి అలాగా రాసి దానికేసి రుద్ది ఆ అయస్కాంతాన్ని అక్కడ పెట్టేసి ఈ ఇనుప మొక్కను తీసుకెళ్ళి ఇంకొక ఇనుప మొక్క దగ్గర తీసుకెళ్తే టపిమని అతుక్కుంటుంది. అతుక్కుంటుందా? అతుక్కోదా? లోకంలోని వ్యక్తులు నీతో ఐక్యపరచబడి నీతో కలిసి దేవుని సేవించాలంటే అయస్కాంతపు శక్తి యేసై దగ్గర ఉంది. ఆయనతో గలవాలి. ఎంతగా నువ్వు ఆయనతో ఐక్యపరచబడతావో ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది నీలోకి వచ్చేస్తుంది. ఎంతగా పవర్తో నింపబడతావో అంత ఆకర్షణీయమైన వ్యక్తిగా మారిపోతావు. ఇది జనాల చేత మెచ్చుకోవటం కోసం కాదు, అనేకులను దేవుని వైపు ఆకర్షించడానికి నువ్వు ఒక పాత్రవైపోతావని చెప్తున్నాను నేను. అది రహస్యం. అందరూ దయచేసి ఈ విషయాన్ని గుర్తుపట్టి కనీసం ఇక నుంచి అన్నా ఆ పనికిమాలిన వ్యాపకాలు పక్కన పెట్టి కాస్త భక్తి జీవితంలో తిరిగి పునరుద్ధరించబడతారని ఆరాటపడుతున్నా. మళ్ళా దేవునితో తిరిగి కలుసుకొని ఆ ప్రభావంతో నింపబడతారని మళ్ళీ అట్టుగా తిరగేసి అటేసి ఆ పెన్న మీద గాల్చినట్టు దీన్నే అటు ఇటు తిరగేస్తున్నా. బాగా మైండ్కి ఎక్కిద్దని. అన్నయ్యోళ్ళే కాదు, నేనే కాదు, మీరు కూడా దేవుని ప్రభావంతో నింపబడాలంటే ఏ కొంచెం అవకాశం దొరికినా ఏకాంతముగా యేసయ్యతో గడపటం అనేది సాధన చేయగలిగితే ఆ అయస్కాంతపు శక్తి నీలో కూడా వచ్చింది. ఆ ప్రభావం నీలో కూడా పనిచేసి నువ్వు ఒక శ్రేష్టమైన పాత్రవై అనేకుల్ని దేవుని కొరకు ఆకర్షించగలుగుతావు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. రండి, చివరిలో ఒకే ఒక చిన్న వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకొని కొన్ని మాటలు ధ్యానించుకొని ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం తీయండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. చాలు, ఆ మాట అంతవరకు ఆపి 25వ వచనం చదువు.
తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచుమనిరి. చాలు, చిన్న మాట ప్రార్థన. వాక్యం కొరకు మరి సాల్మన్ అన్నయ్య ప్రార్థన చేస్తారు. 2 మాటలు అందరం ఏకీభవిద్దాం, తర్వాత నేను మాట్లాడతాను దేవుని ఆత్మ ప్రేరణలో. రైట్. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితంలో తీసుకొని వస్తుండగా మీరు మాతో సూటిగా మాట్లాడండి. మీ దైవజనుని మీ సిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మచేత అభిషేకించి మాకు కావలసినటువంటి వాక్యమును వెల్లడి చేయమని, మీ వెలుగును మా జీవితముల మీద ప్రకాశింపజేసి చీకటిని పారద్రోలి సత్యమందు మమ్మలను ప్రతిష్ఠించి మీ మహిమ కొరకు నిలబెట్టుకోమని యేసు జీవం గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. మీరు దీనులై ఉన్న బిడ్డలు, మీరు కలిగినటువంటి దానిలో నుండి ఇచ్చినటువంటి అర్పణను దేవుడు యేసు నామమున దీవించుగాక. అదంతా ఆయన పరిచర్యలో వాడునుగాక. దానికి ప్రతిగా 1000 దీవెన యేసు నామమున మీకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ఇక ప్రశాంతంగా వినండి చెప్పేది. ఇస్కరియోతు యూదా అంటే తెలియని వారు క్రైస్తవ సమాజంలో ఉండరని నా అభిప్రాయం. యేసు ప్రభు గురించి ఎరిగిన వాళ్ళందరూ ఆయనను అప్పగించినటువంటి యూదాను కూడా ఎరుగుదురు. యూదా వాస్తవంగా వేరే కొత్త ప్రదేశం నుండి వచ్చినవాడు కాదు. వేరే ప్రాంతాలలో నుంచి సడన్గా అప్పుడప్పుడు వచ్చి యేసు ప్రభుని అప్పగించినోడు కాదు. యేసు ప్రభుతో కూడా సహజీవనం చేసిన వాడే. ఆయనతో కూడా తిరిగాడు, ఆయన ఇచ్చినటువంటి అభిషేకం పొందాడు. ఆయన కూడా అపోస్తలుల 12 కలిసి అద్భుత కార్యాలు చేశాడు. యూదా యేసు ప్రభు శిష్యులు 12 ఇస్కరియోతు యూదా ఒకడుగా ఎంచబడ్డాడు. కానీ ఈ యూదాను గురించి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. కొంతకాలం యేసు ప్రభుని వెంబడించి ఒకానొక ఘట్టంలో యూదులతో చేతులు కలిపి, ప్రధాన యాజకులతో చేతులు కలిపి 30 వెండి నాణ్యములకు ఆశపడి యేసు ప్రభుని అప్పగించాడు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుని అప్పగించిన తరువాత తాను ఎంత తప్పు చేశాడో తనకు అర్థమై, నిరపరాధి యొక్క రక్తము నేను అప్పగించాను గనుక మీ డబ్బులు మీరు తీసుకొని యేసును విడిపించండి అన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బేరం అయిపోయింది, వ్యక్తిని అమ్మేశావు, ఇక మళ్ళా తీసుకోవటం మళ్ళీ వదిలేయటమే ఉండదు, ఒప్పందం అయిపోయింది, ఇచ్చిన మాట నువ్వు తప్పితే మేము తప్పం, ఇంకేం మేము నీ మాట వినం పో అన్నారు. అప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళి దేవాలయంలో పడవేసి ఉరి పెట్టుకొని తన ప్రాణాన్ని తనే తీసుకున్న ఒక అపోస్తలుడు, మాజీ అపోస్తలుడు ఇస్కరియోతు యూదా. యూదా జీవితం ధ్యానించినప్పుడు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నా తలంపుల్లోకి తీసుకొచ్చాడు. యూదాను గురించి ఒక అద్భుతమైన మాట అన్నాడు, తప్పిపోయి అని. యూదా తప్పిపోయి తను వెళ్ళాల్సినటువంటి స్థానమునకు వెళ్లకుండా వేరే ప్రదేశానికి వెళ్ళాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదివితే భక్తుడైన యాకోబు అన్నాడు, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అద్దుకో, అనేక విషయములలో మనమందరమును తప్పిపోవచ్చున్నాము అనే మాట యాకోబు మహనీయుడు వాడాడు. అసలు తప్పిపోవటం ఎన్ని రకాలు ఉంది? అసలు తప్పిపోవటం అంటే ఏమిటి? దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటి అనేది కొద్దిగా ధ్యానించుకుందాం. తప్పిపోవటం 2 రకాలు. యేసును వదిలిపెట్టకుండా యేసుతోనే ఉంటూ కొన్ని విషయాలలో తప్పటడుగులు వేయటం లేక పొరపాటుగా ప్రవర్తించటం ఒక విధమైన తప్పిపోవటం.
కొంతమంది యేసు ప్రభుని అంగీకరిస్తారు, యేసు ప్రభు మార్గంలోనే ఉంటారు, కానీ బోధ విషయంలో సత్యము నుండి తప్పిపోతారు. కొన్ని విషయాల్లో సత్యం నుండి తొలగిపోతారు. భిన్నమైన బోధలను విని సత్యం నుండి తొలగిపోతారు. కొంతమంది యేసుతోనే ఉంటారు, కొన్ని పాపాలు పొరపాట్ల విషయంలో తప్పిపోతూ ఉంటారు. ఆయన సహవాసానికి దూరం అయిపోతూ ఉంటారు, వాక్య ధ్యానానికి దూరం అయిపోతుంటారు, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోతూ ఉంటారు. దారిలో పోకుండా దారి తప్పి తిరుగుతున్నట్టుగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. కానీ దారి తప్పి తిరిగినా వాళ్ళ హృదయంలో యేసే రాజు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు. ఇది ఒక విధమైన తప్పిపోవటం. రెండవ విధమైన తప్పిపోవటం అంటే అసలు యేసునే విసర్జించటం. దీని గురించే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలోను, అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలోనూ సాక్ష్యం ఇచ్చాడు దేవుని ఆత్మ. ఒకసారి చూడండి బైబిల్ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అద్దుగో తప్పిపోయిన వారు దేవుని కుమారుని సిలువ వేయుచు మరలా బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారన్నాడు. ఈ తప్పిపోవటం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులకు దహింపబో తీక్షణమైన అగ్నియు నీకు ఉండును. వామ్మో, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల అంటే సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కూడా మన ఆత్మీయ జీవితంలో చిన్నవో పెద్దవో కొన్ని పొరపాట్లు, లోపాలు దొర్లుతున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే మరి దేని గురించి అయినా మాట్లాడుతున్నాడంటే కింద క్లారిటీ ఇచ్చాడు. ఆ వచనాల్లో కింద చదువు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అదుగో అంటే వీడు క్రీస్తుని విసర్జించినటువంటి పాపం. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన దేవుని కృపతో దేవుడిచ్చిన అవకాశమును, రక్షణను తిరస్కరించి నాకు యేసొద్దు, ఆయన రక్తం వద్దు, ఆయన రక్షణ వద్దు, ఏమీ వద్దు అని విసర్జించి లోకానుసారి అయి శాపగ్రస్తమైన వేరే అనుభవాల్లోకి వెళ్ళిపోయినటువంటి వాడు. వీడు భయంకరంగా తొలగిపోయినవాడు. ఇక వీడికి తీక్షణమైన అగ్నియు, విరోధులను దహించేటువంటి అగ్నియు వీడి కొరకు భద్రం చేయబడింది అన్నాడు. తప్పిపోవటం 2 రకాలు. ఒకటి, క్రీస్తు యేసును కలిగి ఉండి కొన్ని విషయాల్లో తప్పిపోవటం. రెండవది, అసలు క్రీస్తునే విసర్జించి తప్పిపోవటం లేదా తొలగిపోవటం. ఇప్పుడు యోధా అనేవాడు మొదటి దానిలో లేడు, ఎగ్దం రెండో దానిలో ఉన్నాడు. ఏమిటి రెండోది అంటే అసలు యేసును విసర్జించినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అలా అయ్యాడు, అసలు ఎందుకు అంతగా తప్పిపోయాడు అనేది ఓ ప్రశ్న. దాని గురించి మనం ఆలోచన చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడ యోధా తప్పిపోవటమే కాదు, ఏదెను తోటలో ఆదాము హవ్వలు తప్పిపోవటం వెనక కూడా అదే కారణం. ఏమిటి అది అంటే, దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోకపోవటం, దేవుని మాటల్ని తీవ్రముగా పరిగణించకపోవటం, దేవుని మాటల్ని టేక్ ఇట్ ఈజీ అన్నంతగా అంచనా వేయటం. ఇది అసలు పాపంలాగే కనపడదు, కానీ పాపానికి ఒక బీజం అంటారు చూడండి, అది ఇదే అని చెప్పొచ్చు. లేదా పాపానికి పునాది లేక మొలక అంటారే, అది ఇదే. ఏంటది అంటే దేవుని మాటల్ని తేలికగా తీసుకోవటం. ఆదాం హవ్వల్ని చూస్తే
అన్ని విస్తారంగా పండ్లున్న చెట్లు ఇచ్చి కావాల్సినన్ని తినండి, ఆ ఒక్కటి మాత్రం తినొద్దు అన్నాడు. చెప్పిన మాట తీవ్రంగా తీసుకుంటే దాని జోలికి పోయేవాళ్ళ? నో. దాని విషయంలో, దేవుని మాటల విషయంలో వాళ్ళకి తీవ్రత లేదు, సీరియస్నెస్ లేదు. ఏముందిలే అనుకొని దేవుని మాటల్ని తేలికగా ఆలోచించిన కారణం చేత దేవునికి ఆయాసం కలిగించేటువంటి పాపం అక్కడ స్టార్ట్ అయింది. యోధా విషయంకి వచ్చేటప్పటికి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరందరూ చక్కగా కదలకుండా వింటున్నారు. యేసయ్య వాక్యం చెప్తే 3 రోజులు, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను దేవుని కృపతో, కాస్త 2:30, 3 అట్లా అయింది అనుకో, కర్మగాలు 4 అయింది అనుకో, నీకు దండం రా రే అయ్యా శాలేము రాజా, నీకు దండం. ఏందిరా, మమ్మల్ని రక్షించే కూటాలా లేకపోతే సావగొట్టే కూటాలా? ఏం కూటాలరా ఈ కూటాలు? ఒరే బాబు షుగర్ ఉంది, ఒరే బాబు బీపీ ఉంది, ఆకలితో చేస్తున్నాం ఆపురా అనే పరిస్థితి ఉండొచ్చు. కానీ యేసయ్య వాక్యం చెబుతుంటే 3 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా 3 రోజులు అలా గడిపేశారు. నాకు అర్థం కాల. ఇంటికాడ నుంచి ఆ అబ్బాయి వస్తుంటే వాళ్ళమ్మ మరి ఏ కారణం చేత రాలేదో, లేకపోతే మరి వచ్చి సమూహంలో ఆమె కూడా ఉందో, వాడికి తినమని 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే నాకు తెలిసి ఈ 3 రోజుల్లో వాడు కాజేయాలి లెక్క ప్రకారం. కానీ ఆడి ఆకలే అర్థం కాల. ఆ తెచ్చిన సామాన్ అలానే ఉంది, తిండి. ఆఖరికి 3వ రోజు యేసయ్య అడిగితే ఆ చిన్నోడు తెచ్చిచ్చాడు. అంటే వాళ్ళకి ఆకలి తెలియకుండా విన్నారు. అంటే ఆయన నోట నుండి ఎంత అమృతతుల్యమైన వాక్కులు ఒక జీవధారలాగా ప్రభావంతో బయలుదేరితే వాళ్ళకి ఆకలి అర్థం కాలేదు. ఊహించండి. దేవునికి స్తోత్రం. 3 దినములు ఏమన్నాడు? వారేమీ తినలేదు, మార్గమున సొమ్మసిల్లుదురేమో, మూర్చపోదురేమో అని ఆయనే గుర్తించి ఆ చిన్నోడిచ్చిన 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళందరి కడుపుల నిండా తృప్తిగా తినేటట్టు అద్భుతం చేసి తినిపించి అప్పుడు పంపించాడు. ఏమండి, ఆ ప్రసంగ ధార, ఆ ఉపదేశంలో ఉన్న ప్రభావం ఏ రేంజ్లో ఉంటే వాళ్ళు అట్టుండరు. అంత శక్తివంతమైనటువంటి మాటలు విని కూడా యోధా ఎందుకు ఇంతగా తేడా పడ్డాడు అంటే, దేవుని మాటలు జీవంతో వెలువడ్డాయి, కానీ వాటిని మిగిలిన 11 అపోస్తలులు తీవ్రంగా తీసుకున్నారు, కానీ యోధా మాత్రం దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. ఏ విషయాలను తీవ్రంగా తీసుకోలేదు అంటే, నంబర్ 1, యేసు ప్రభు చెప్పినటువంటి పరలోక రాజ్యమును గూర్చిన సత్యములను యోధా తీవ్రంగా తీసుకోలేదు. యేసు ప్రభు హెచ్చరిస్తున్నటువంటి నిత్య నరకాగ్నిని గూర్చినటువంటి హెచ్చరిక యోధా తీవ్రంగా తీసుకోలేదు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని కాపాడు వాడెవడు? నరకాగ్ని మీ కొరకు ఎదురు చూస్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని నరకాన్ని గురించి యేసయ్య శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకాయలను గద్దించటం యోధా కూడా విన్నాడు, కానీ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. నా రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, దేవుడు మీ తండ్రి, ఆయన మీకింత సమీపస్తుడు, ఆయనతో మీకింత అనుబంధం ఉంది, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, ఈ భూ సంబంధమైనవి ఏవి కావాలన్నా అవన్నీ ఆయనే నీకు ఇస్తాడు అని సాక్షాత్తు యేసయ్య చెప్పటం యోధా విన్నాడు, కానీ దాన్ని వాడు సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు కూడా కొంతమంది మనుషులు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క సువార్తలో ఆయన రాజ్యాన్ని గురించి, ఆయనను తిరస్కరిస్తే రెడీ అయినటువంటి నరకాగ్ని గురించి చాలా క్లియర్గా విన్నారు. పాపం, దాని దుష్ఫలితాలు ఎంత భయానకమైనవో యేసయ్య మాట్లాడినప్పుడు యోధా విన్నాడు. ఈరోజు దైవజనుల ద్వారా యేసయ్య మాట్లాడుతుంటే జనం వింటున్నారు, కానీ వింటున్నారు కానీ దాటి అవతలికి వెళ్ళగానే, కోటమైపోయి పక్కకి వెళ్ళగానే మైండ్ మారిపోతుంది.
ఎందుకు? విన్న మాటలు సీరియస్గా తీసుకోవాలా. వాళ్ళు అంతే చెబుతుంటారు, మనకి ఇంకా టైం ఉందిలే, ఏదో అక్కడి నుంచి బాండ్ రాపించుకొచ్చుకున్నట్టు. మనం ఇప్పుడే కాదులే, ఇంకా కొద్దిగా టైం ఉందిలే, తర్వాత చూద్దాంలే అని పాపాన్ని ప్రేమించి అందులోనే మునిగి తేలి అందులోనే కొనసాగుతున్నారు. దేవుని మాటలు ఒకసారి కాదు అనేక సార్లు విన్నారు, కానీ సీరియస్గా తీసుకోలేదు. తీసుకుంటే ఇంతసేటు చెప్తున్నాడంటే ఖచ్చితంగా ప్రమాదం ఉంది. ఎప్పుడు చస్తానో తెలియదు గనక తొందరపడి మారు మనసు పొంది నా పాపాల కోసం, నా శాపాల కోసం తన ప్రాణాన్ని ఆహుతి చేసినటువంటి యేసు రక్తంలో కడిగేసుకొని నేను శుద్ధి చేయబడాలి, ఈ పాప జీవితాన్ని, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసే ఈ పాపిష్టి జీవితాన్ని వదిలేయాలి అని సీరియస్గా తీసుకుంటే వెంటనే అడిగేస్తారు. అడుగు వెయ్యట్లేదు అంటే దేవుని మాటలో తేలిగ్గా తీసుకున్నట్ట, సీరియస్గా తీసుకున్నట్ట? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. పాపం దాని యొక్క వికృత రూపం చేసేటప్పుడు సూపర్, కానీ దాని తీవ్రత, దాని వికృత తత్వం అనుభవించేటప్పుడు తెలిసిందే. నేను చాలా రోజుల క్రితం ఒక మ్యాగజైన్లో చదివిన విషయం ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను. ఆయన ఒక మ్యాగజైన్లో చదివిన విషయం ఆయన చెప్పగా ఆయన నోటి నుంచి నేను విన్నాను. అమెజాన్ అడవుల్లో రకరకాల విచిత్రమైన జంతువులు, పక్షులు ఉంటాయట. ఆ పక్షుల్లో ఒక వింత పక్షి ఉంటుందట. అడవుల్లో అక్కడక్కడ చిన్న చిన్న గూడాలు, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా. ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి ప్రయాణం చేసేటువంటి బాటసార్లు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వేసవి కాలంలో ఎండ వేళల్లో నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ ఎండ తీవ్రతకి అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్ల నీడన కూర్చొని సేద తీరుతారట. ఆ సేద తీరే టైంలో ఈ విచిత్రమైన పక్షి ఆ మనుషుల దగ్గరకు వస్తుందట. ఎందుకు ఇది విచిత్రమైన పక్షి అంటే దీనికి సహాయపడే గుణం ఎక్కువ, ఎదుటోళ్ళని సుఖపెట్టి ఆదరించి ఆనందింపజేసే గుణం ఎక్కువ ఈ పక్షికి. అందుకోసం అదేం చేసిద్దో తెలుసా? ఆ కూర్చుని అలసిపోయి చెట్ల నీడన సేద తీరుతున్న మనుషులకి ఎదురుగా వెళ్ళి తన పెద్ద రెక్కలతో విసురుతా ఉంటుందట. మధ్యాహ్నపు ఎండ, నడిచి నడిచి అలసట, సేద తీరడానికి చెట్టు నీడ. ఆ చెట్టు నీడన కూర్చున్న ఈ మనిషి ముందుకొచ్చి ఆ చెట్టు రెక్కలు సాచి ఎగురుతా గాలి విసురుతా ఉంటే ఆ మనుషుడు ఫస్ట్ ఆశ్చర్యపోతాడట. దీనికి ఎంత సహాయ గుణం, ఎంత ఆదరించే మనసు, ఎదుటి వాళ్ళ సుఖాన్ని కోరి అది రెక్కలు ఆడిస్తూ ఎంత కష్టపడుతుంది అని దాన్ని చూసి మొదట ఆశ్చర్యానికి గురై, తరువాత దాని రెక్కల నుండి వస్తున్న గాలి తగిలి హాయిగా మత్తుగిలినప్పుడు, విశ్రాంతిలోనికి వెళ్ళినప్పుడు ఈ పక్షి ఏం చేసేదో తెలుసా? బాగా అబ్జర్వ్ చేస్తుంది. వీడు బాగా మత్తులోకి వెళ్ళిపోయాడు, వాడి స్థితిని వాడు గుర్తుపట్టే పరిస్థితిలో లేడు, బాగా చిక్కాడు వీడు అనుకున్నప్పుడు ఒకే ఒక్క తన్నుతో దాని బాడీ అయిన కాళ్ళ గోళ్లతో ఆ మనుషుడు నిద్రపోతున్నాడే, ఆ నిద్రపోయే వాడి కళ్ళు, రెండు కనుగుడ్లు అలాగూ ఈ గోళ్ళు జొప్పించి అలా లాగేసుకొని వెళ్ళిపోయిందట. ఈ తరహా పక్షి ఉందట అక్కడ. ఫస్ట్ ఏమో కష్టపడి వాడిని సుఖపెట్టిద్ది, బాగా నిద్రపుచ్చి వాడు మత్తుడైన తర్వాత ఒకే ఒక్క తన్నుతో వాడి దృష్టికి, వాడి నడకకు ఆధారమైన గుడ్లు రెండు తీసేసిద్దట. ఇక తర్వాత ఏమేం చేసిద్దో ఇక మీరే ఊహించుకోవచ్చు. కళ్ళు పోయినప్పుడు వాడు ఎడిపోతాడు, ఎలా తప్పించుకుంటాడు? ఇక వాడిని ఎన్ని రకాలుగానైనా సరే పీస్ పీస్ కింద తినొచ్చు, లేదా అవన్నీ కలిసి వచ్చి వాడిని తినేయవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషికి ముందు నడకకు ఉపయోగపడేది కళ్ళు కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం కదా, దాని తెలివి చూడు. పాపం యాజ్ ఇట్ ఈజ్గా అంతే. శాంసన్ దెలీలాతో ఆడాడు ఆట. కొడితే ఫస్ట్ దెబ్బ ఎక్కడ పడిందో చెప్పండి? కళ్ళ మీదే పడింది. దృష్టి కోల్పోయాడు అసలు. అందుకే పాపాన్ని
ఆ పక్షితో పోల్చి చెప్పాడు, పాపం ఫస్ట్ మనల్ని సుఖపెడుతుంది, మస్తు మజా ఇస్తుంది. సరదాగా వాళ్ళతో వీళ్ళతో కలిసి మందు తాగటం మొదలు పెడతాడు. సరదాగా తర్వాత అది ఇతని తాగటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. ఇతన్నే కాదు, ఇతని కుటుంబం మొత్తాన్ని పీల్చి పిప్పి చేసి టోటల్గా అందరూ శాపగ్రస్తులు అయిపోయేటట్టు, అందరూ శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. తాగేటప్పుడు మజా, అనుభవించేటప్పుడు ఆనందం, కానీ దాని పర్యవసానం ఎంత భయానకం. పాపం యొక్క వికృత రూపాన్ని గురించి దేవుడు మాట్లాడుతుంటే విన్నారు, కానీ ఆ మాటలు సీరియస్గా తీసుకోవాలా. మనుషుడా, నువ్వు చేస్తున్న పాపం సాగుతుందిలే, బాగానే ఉందిలే, అద్భుతంగా ఉందిలే, మజా ఇస్తుందిలే, సూపర్గా ఉందిలే, నన్నెవడు కనిపెట్టలేదులే, నన్నెవడు గుర్తించలేదులే అని దానిలోనికి వెళ్ళిపోతున్నావు. యవనస్తుల్ని తీసుకుంటే చిన్న చిన్న వయసులో గంజాయికి అలవాటు పడిపోయారు, రకరకాల డ్రగ్స్కి బానిసలు అయిపోయారు. ఈరోజు కొన్ని కాలేజీల్లో డ్రగ్స్ సప్లై చేయబడుతున్నాయి యవనస్తులకి, చదువుకునే పిల్లలకి. యూత్ ఈరోజు నాకు తెలిసి చాలామంది డ్రగ్స్కి బానిసలై ఉన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఎటు వెళ్ళిపోతున్నారో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. సరదాగా మొదలుపెట్టి చివరికి దానికి బానిసలైపోయి పాపము చేత ఏలబడుతున్నారు. చిన్న చిన్న ప్రాయాల్లోనే వారు నాశనమై జీవితాలని నాశనం చేసుకుంటూ కుటుంబాలను కూడా పాడు చేస్తున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. దాని గురించి యేసయ్య ముందే చెప్పాడు, పాపం ఎంత వికృతమైందో. చేసేటప్పుడు సూపర్ మజా ఇస్తుంది, దాని వికృత రూపం తిరిగి చూపించినప్పుడు మనం తట్టుకోలేమని. భూమి మీద వేదన అయితే పర్వాలా, కానీ నరకం ఉంది. ఆ నరకంలో నీవు పడకుండున్నట్లు ఇప్పటి వరకు చేసిన అతిక్రమాలన్నిటి కొరకు నేను నా ప్రాణం పెట్టాను. నీ ప్రతి పాపమును పరిహరించడానికి నా రక్తము కార్చాను. వేరే విధంగా ఏం చేసి కూడా నువ్వు పాపాలు తొలగించుకోలేవు. కేవలం నిన్ను విడిపించడం కోసమే నేను వచ్చి బలి పశువుగా యజ్ఞమయ్యాను. నా రక్తము ద్వారా నీకు విమోచన. వదిలే ఆ పాప జీవితాన్ని, మారు మనసు పొందో. శాపగ్రస్తమైన జీవిత అనుభవాల్లోంచి, శాపగ్రస్తమైన వాటిని సేవించేటువంటి అనుభవాల్లోంచి వాటిని విసర్జించి నా వైపు మళ్ళీ. మారు మనసు అంటే అదే, వాటిని విసర్జించి దేవుని వైపు మళ్ళుట మారు మనసు అని యేసయ్య పిలిస్తే మీలో ఎంతమంది లోబడ్డారో మరి చేతులు ఎత్తండి. బాప్తీసం పొందిన వాళ్ళు దించండి. ఇంకా కొంతమంది మారు మనసు పొందలా, బాప్తీసము పొందలా, నేను ఇంకా పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సగం సగం కాదు, సరిగా. చేతులు ఎత్తిన వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి. నేను ఇంకా పొందలేదు అన్నయ్య అన్నోళ్ళు ఒకసారి లేచి నిలబడండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నరకం అంటే నీకు తేలిగ్గా ఉందా? పాపం యొక్క తీవ్రత, దాని భయంకర రూపం అంటే నీకు చాలా తేలిగ్గా ఉందా? యేసయ్య నీ పాపములను మోయటానికి సిలువలో నిలువెల్ల నలిగి కరిగి రక్తసిక్తమై అరికాలు మొదలు నడినెత్తి వరకు గాయాల పాలైపోయి భయంకరమైన వేదనను అనుభవించి నీ కోసం ఇచ్చిన రక్షణ నీకంత చులకనగా ఉందా? ఈ హెచ్చరికలు నువ్వు సీరియస్గా తీసుకోవా? రాబోతున్న ఉగ్రత తప్పించుకుంటావా? ఆయన రాకడ త్వరలో జరగబోతుంది, లేదా నీ పోకడైనా ఎప్పుడో నీకు తెలియదు, అది జరగబోతుంది. మరి ఎలా నువ్వు కన్ను మూద్దాం అనుకుంటున్నావు? కన్ను మూసి ఏ స్థలానికి వెళ్దాం అనుకుంటున్నావు? నిత్య నరకాగ్నికా, నిత్య జీవానికా? ఎటు వెళ్దాం అనుకుంటున్నావు?
దేవుని మాటలు ఎందుకని నువ్వు సీరియస్గా తీసుకోవట్లేదు అని ఓ ప్రశ్న వేస్తున్నాను. ఇంతవరకు అంటే నాకు అర్థం కాక నేను సీరియస్గా తీసుకోలేదనా? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను తప్పనిసరిగా ఈ క్షణాన నువ్వు బాప్తీసం ఇచ్చినా నేను తీసుకుంటాను. నేను మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి పాపాన్ని విసర్జించి ప్రభువును హత్తుకుంటాను అనే తీర్మానం మీలో ఎవరికైనా ఉందా? ఉంటే చేయొద్దండి. నేను సిద్ధంగా ఉన్నాను అన్న. ఈ క్షణమైన ఆ చేతులు ఎత్తినాడు ముందుకు వచ్చేసేయండి, ఇక్కడికి త్వరగా వచ్చేసేయండి. ఆయన ప్రాణం ఇచ్చి నీ కోసం ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం నీకు తేలికగా ఎందుకుంటుంది? రాబోతున్నటువంటి ఉగ్రతను ఎలా తప్పించుకుంటావు? కానీ కొంతమంది దేవుని మాటల్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు, యోధాలాగా. ఎంత ప్రమాదం! ఎందుకు తీసుకున్నారు అంటే, కొంతమంది పాపాన్ని ప్రేమించి, అబ్బో ఇప్పుడే మనం మార్చుకుంటే ఎట్లా బోల్డని చేయాలి. కొంతమంది కులాన్ని ప్రేమించి, మేము ఫలానా క్యాస్ట్ అండి, మా క్యాస్ట్ కొంచెం హై క్యాస్ట్ కదా, మేము వెళ్ళి అది చర్చి బాప్తీసం జీసస్ అంటే మా వాళ్ళు ఒప్పుకోరు. రేపు సచ్చి నరకాగ్నికి వెళ్తున్నప్పుడు మా వాళ్ళు వచ్చి మాట్లాడతారు అని చెబుతాడా? ఎవరు వచ్చి కాపాడేవాడు? నీ కులం నిన్ను కాపాడదు. కానీ కులం అడ్డుపడుతుందని కొంతమంది దేవుని మాటల్ని తేలిగ్గా పక్కన పెట్టేస్తున్నారు. మా మతం వాళ్ళు మేము చచ్చిపోతే కబరస్థాన్లోకి రానిరండి, మాకు సమాధి పెట్టి తేరండి, అందుకని మా మతం వాళ్ళు ఒప్పుకోరు, అందుకని యేసుప్రభు గురించి తెలిసినా నేను కాదులే అంటారు. అంటే 1కి 4 సార్లు వింటారు, చాలా స్పష్టంగానే వింటారు, కానీ వినబడిన దేవుని మాటలు సీరియస్గా తీసుకోరు. టేక్ ఇట్ ఈజీ. ఎవరికి డేంజర్, ఎవరికి ప్రమాదం, ఎవరికి నష్టం, ఎవరికి నరకం, ఎవరికి అగ్నిగుండం? పాపంలో మునిగి తేలుతున్నాం. పక్షి రెక్కలు ఊపినట్టు ఊపుతుంది పాపం. భలే ఉంది మజాగా. ఆడించి కొడితే ఒక దెబ్బ, 2 కళ్ళు మనుషునికి ఊడిపోయినట్టుగా పాపం యొక్క దాడి నీ మీద ప్రారంభమైందంటే అల్లల్లాడిపోయినా కూడా నీకు విడుదల రాదు. ఆ పరిస్థితి నీకు ఉండకుండానట్లు ముందే చెప్తున్నాడు దేవుడు. నా మాటలు తీవ్రంగా తీసుకో. తేలిగ్గా తీసుకుంటే నువ్వు బలైపోతావు. రేపు నా వైపు చూచి అయ్యా ఏసయ్యా అని మొత్తుకుంటే నేనేమీ చెయ్యలేను. నీకు బయటపడే అవకాశం ఇచ్చాను, ఇవ్వకపోతే నా తప్పు, ఇచ్చినా జాగ్రత్త పడకపోతే నీ తప్పు కానీ నా తప్పు కాదు. ఎగ్దం నా ప్రాణమే పెట్టి నీకు ఛాన్స్ ఇచ్చా, నువ్వు అంత తేలిగ్గా ఎందుకు తీసుకున్నావు? కాబట్టి ఇప్పుడు నువ్వు నరక ప్రయాణానికి వెళ్తున్నావు, దీనికి కేవలం నువ్వే ఉత్తరవాదివి అని ఆయన మాట్లాడతాడు రేపు. నేను అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీరు వేరే సహవాసాలకు చెందిన వాళ్ళు అయితే తప్పకుండా మీ దైవజనులను అడిగి తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు అని దేవుడు ప్రేమతో నీకు ఇస్తున్న పిలుపు, హెచ్చరిక నువ్వు సీరియస్గా తీసుకోకపోతే రేపటి రోజున నిత్యము మండేటువంటి నరకాగ్ని గుండంలో యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోర వేదనలో యాతన పడే అవకాశం ఉంది. మా ఆయన ఒప్పుకోడు అంటది ఒక ఆమె, మా ఆవిడ ఒప్పుకోవట్లేదని అంటాడు ఒక ఆయన. రేపు మనం చచ్చి నరకానికి వెళ్ళేటప్పుడు ఆయన కానీ ఆమె కానీ వచ్చి బయటికి లాగుతారా? ఏమిటంటే మా ఆయన తీసుకెళ్తున్నారు భలే పనేనే అనేమన్నా అడ్డుపడిద్దా? ఏమిటంటే మా ఆవిడని తీసుకెళ్తున్నారు నరకానికి భలే పనేనే మా ఆవిడ అనేమన్నా ఆపుతాడా? ఆయన ఆపడో ఆమె ఆపదు, కులం ఆపదు, మతం ఆపదు. నిన్ను ఆపి కాపాడేవాడు యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. దాన్ని గుర్తుపట్టాలి.
చాలా సంతోషం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నేను ఇదే చెప్పింది. చాలామంది దేవుని మాటలు వింటారు కానీ అందరూ సీరియస్గా తీసుకోరు. సాక్ష్యం మీ కళ్ళకు చూపించా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది వింటారు, సీరియస్గా తీసుకుని ఏముందిలే అని. ఏముందిలే అనుకున్న యోధా గతి చివరికి ఏమైందో ముందే చెప్పేశాను. తన తాడు తనే తెచ్చుకొని, తన మెడకి తనే కట్టుకొని, తనే వ్రేలాడి దారుణంగా కన్ను మూసిన పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమించి ఇచ్చిన అవకాశాన్ని తెలిసి తెలిసి ఎందుకు తిరస్కరించుకుంటున్నారు అని నేను అన్నందుకు మీరందరూ ముందుకు వచ్చారు. చాలా సంతోషం. కొంతమంది సైలెంట్గా కూర్చున్నారు. మమ్మల్ని నిలబెట్టి బుక్ చేద్దామనే అని. ఎవరికి నష్టం? నాకేం పిచ్చా? లేకపోతే నువ్వు రక్షింపబడితే నాకేమన్నా ₹1 కోటి వస్తాయా? ఎందుకు ఈ బాధ? నేను కాదు, అసలు ఈ కూటాలు ఏర్పాటు చేసిందే యేసయ్య. నీకోసం నీకోసం నీకోసం. రేపటి రోజున ఆయన ముందుకెళ్ళి నిలబడితే పాపం ఎందుకు చేసావని అడగడం. నువ్వు చేసావు, అందరూ చేశారు, ఎందుకు కడిగేసుకోలేదు అని అడుగుతాడు. నేను ఛాన్స్ ఇచ్చా కదా కడుక్కోవడానికి, నా రక్తమే ధారపోసా కదా, ఎందుకని నిర్లక్ష్యం చేసావని అడుగుతాడు. ఏం చెబుతారు? కాబట్టి ఇంకా ఎవరైనా ఏ కారణం చేతైనా ఆలోచించి వెనకడుగేస్తే, ఈరోజు నేను ఎలా స్ట్రైట్గా నిలబెట్టి విషయం చెప్పానో రేపు యేసయ్య కూడా అంతే. ఏం మార్పు ఉండదు. కాబట్టి జాగ్రత్త పడితిరా, తొందరగా పరిగెత్తి మేలుకోండి. ఏడిసేవలే పోవా అంటే నాకేం నష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడో 18 ఏళ్ల క్రితమే ఒక్క నెల కూడా కాల తెలుసుకొని మారు మనసు పొందా, బాప్తీసం పొందా, ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఈరోజు ఆయన కోసం బతుకుతున్నా. నాకేం నష్టం లేదు. నన్ను ఎటకారం చేసేవాడికి నష్టం. నేను చెప్పిన ఈ మాటలు సీరియస్గా తీసుకొని వారికి నష్టం. యోధా ఏ విషయంలో రాంగ్ స్టెప్ వేసాడో తెలుసా? జీవసహితమైన యేసయ్య వాక్కు వెదజల్లబడుతుంటే దగ్గర కూర్చొని విన్నాడు, కానీ ఆ మాటల్ని తీవ్రంగా పరిగణించలేదు. దేని విషయంలో అంటే పాపం విషయంలో, లోకాశల విషయంలో వాడు తీవ్రంగా తీసుకోలేదు. రెండవది, నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభువులో స్థిరంగా ఉన్నవారికి ఆయన సిద్ధపరిచిన తేజో రాజ్యమును గూర్చినటువంటి సందేశము వాడు నమ్మలేకపోయాడు. అల్పమైన ఈ లోకాన్ని లక్ష్య పెట్టొద్దు, దాన్ని వదిలే. నీకు ఏదున్నా ఏది లేకపోయినా, నువ్వు తిన్నా తినకపోయినా, ఈ లోకంలో సమస్తం నువ్వు కోల్పోయినా, నీవు నన్ను కలిగి ఉంటే చాలు, నిత్యత్వం అంతా నీదే అని ఆయన పలికిన మాట ఈరోజు కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆనాడు యోధా నిర్లక్ష్యం చేశాడు. యేసయ్య చెప్పాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం? ఒకడు లోకం మొత్తం కోల్పోయిన పర్వాలా, నన్ను సంపాదించుకుంటే వాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. వానికి ఇహాపర 2 విధముల మేలు. పాపం యోధాకి ఈ డైలాగ్ నచ్చల. సత్యాక స్వర్గం అంటాడు, సత్యాక మహిమ అంటాడు, సత్యాక తేజోరాజ్యం అంటాడు, సత్యాక సింహాసనాలు అంటాడు, సత్యాక కిరీటాలు అంటాడు. ఎవడికి కావాలా? ఇప్పుడు బతికున్నప్పుడు వ్యవహారం ఏందో చెప్పు. అది వీడి నోట్సు. ఆయన చెప్పే నోట్స్ ఒకటి, వీడు రాసుకునే నోట్స్ ఇంకొకటి. కానీ మిగిలిన 11 అపోస్తలులు యేసయ్య చెప్పిన నోట్స్ రాసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోధా ఏమో పైసామే పరమాత్మ, డబ్బుంటే సమస్తం ఉంటుంది, డబ్బులుంటే చాలు.
ఏదన్నా నువ్వు చెప్పేది ఉంటే పైసలు వచ్చే మార్గం చెప్పు అంతే అని ఫిక్స్ అయిపోయాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. యోదాకి డబ్బు మిగిలింది. ఆ డబ్బును అనుభవించాడా? తీసుకెళ్ళి పడవేసి ఊరేసుకున్నాడు. పేతురికి పైసలు లేవు. శృంగార దేవాలయం దగ్గర మెట్లెక్కి వెళ్తూ ఉన్నారు ప్రార్థన చేసుకోవటానికి. పుట్టినది మొదలుకొని కుంటివాడు ఆ దేవాలయం దగ్గర బాబు ధర్మం బాబా, అయ్యా ధర్మం బాబా అని అడిగేవాడు. పేతురు అతన్ని చూసి మా తట్టు తేరి చూడు అన్నాడు. బహుశా వాడు జేబుకెళ్ళి చూస్తున్నాడేమో, అందులో ఏముండదురా నాకెళ్ళి చూడు. వెండి బంగారములు నా యొద్ద లేవు. యోధా దగ్గర 30 ఉన్నాయి వెండి నాణ్యాలు. పేతురు దగ్గర వెండి బంగారములు నా యొద్ద లేవు. కానీ యోధా దగ్గర లేనిది పేతురు దగ్గర ఉంది. నజరేయుడగు యేసు నామము నజరేయుడగు యేసు నా వాడు, నాలో ఉన్నాడు, ఆయనే నా ఆస్తి. ఒకవేళ పైసలు కలిగిన యోధా శృంగార దేవాలయం దగ్గరికి వస్తే వాడిని లేపేవాడా? వాడికి ఇంకా కాస్త నాణ్యాలు ఇచ్చి అక్కడే ఫిక్స్ చేసేవాడా? వాడి అవిటి జీవితం, అడుక్కు తినే జీవితం, ఎక్కువ పైసలు ఇస్తే ఇంకా ఫిక్స్ అయిపోతాడు. అవునా? గిరాకీ సూపర్గా ఉంది అని అందులో ఫిక్స్ అయిపోతాడు. కానీ సీమోన్ పేతురు ఎప్పటికీ అడుక్కోకుండా, ఎప్పటికీ ఒకడి మీద ఆధారపడకుండా తనంతటా తానే నడిచి నిలిచి బతికేటట్టు చేశాడు. డబ్బుతో చేయలేనిది వట్టివాడు పేతురు చేశాడు. దేంతో తెలుసా? తాను కలిగి ఉన్న యేసుతో. ప్రైజ్ ద లార్డ్. తాను కలిగి ఉన్న నజరేయుడగు యేసు. పేతురు నీ ఆస్తి ఎంత? లెక్కలేనంత. ఎక్కడెక్కడుంది? ప్రపంచమంతటా ఉంది. ఈ లోకంలోనే ఉందా? నో విశ్వమంతా ఉంది. అంతెప్పుడు సంపాదించావు? అంత సంపాదించడం ఎదురా పిచ్చోడా? అంతటిని నిర్మించిన వాడే నా ఆస్తి అయిపోయాడు, నా సొంతం అయిపోయాడు. విశ్వ నిర్మాణకుడైన వాడే నా వాడైనప్పుడు టోటల్ విశ్వమే నాది. విశ్వ సింహాసనం మీద కూర్చునేటువంటి రాజే నా వాడైనప్పుడు ఆయన పట్టమహిషిగా ఆయన పక్కన కూర్చునే నాకు సెకండ్ లీడింగ్ నాదే. చెప్పు, ఇప్పుడు డబ్బు సంపాదించుకొని అది చూసుకొని ఆనందపడి యేసును విసర్జించిన యోధా ధన్యుడా? యేసు చాలు అనుకొని లోకాన్ని విసిరి అవతల కొట్టిన పేతురు ధన్యుడా? ఎవరు ధన్యులో మీరే చెప్పాలి. పేతురికి మరి పైసలు ఉన్నాయా? లేవు. కానీ యేసు ఉన్నాడు, చాలు. యేసయ్య ఈ మాట చెప్తే యోధాకు నచ్చలా. నేను చెప్తున్నా, ఇలాగూ చెప్పుకుంటూ పోతే అనేక సంగతులు ఉన్నాయి. వాటిలో ఒకటి, పాపమును గురించి దేవుడు చెప్పిన మాటని యోధా తీవ్రంగా తీసుకోవాలా, ఒకటి. రెండవది, ఆయన తీసుకురాబోతున్న రాజ్యమును గురించి దేవుడు చెప్పినటువంటి మాటల్ని యోధా తీవ్రంగా తీసుకోవాలా, రెండు. ఆఖరిది, అసలైంది, శ్రేష్టమైంది, మూడవది. సరే, అయిందేదో అయిపోయింది, తప్పు జరిగింది. తప్పు జరగకముందు యేసుతో కొన్ని సంవత్సరాలు గడిపాడు కదా. గడిపినప్పుడు యేసు మనసు ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన కృప ఏమిటో గ్రహించలేకపోయాడు. ఆయన ప్రేమని సీరియస్గా తీసుకోలేకపోయాడు. ఆయన కృపని సీరియస్గా తీసుకోలేకపోయాడు. తన పాపాన్నే తీవ్రంగా తీసుకున్నాడు. ఇక్కడ అస్సలు తప్పిపోయింది యోధా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పెందుకు జరిగింది అని యేసయ్య అడగడం. నువ్వు బలహీనుడిరా, నీ బతుకు నాకు తెలుసు, తెలిసే నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టా. అయితే నా పాయింట్ ఏంటంటే, తప్పేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది. అయిపోయిందని నీకు నువ్వే తీర్పు తీర్చేసుకొని నీకు నువ్వే న్యాయాధిపతిలాగా వ్యవహరిస్తావా?
నీకు శిక్ష వేయాలన్నా, నేను రక్షించాలన్నా నేను కదా, ఆ అధికారం నాది కదా, అవకాశం నాకు కదా నువ్వు ఇవ్వాలి. నా ప్రేమని, నా కృపని తక్కువ అంచనా వేసి తేలిగ్గా తీసుకున్నావేంటి? ఇది యోధా చేసిన తప్పు. తొలగిపోయాడు. దేవుని కృప, ప్రేమను అర్థం చేసుకోవటంలో తొలగిపోయాడు. పేతురు లైఫ్ తీసుకుంటే, పేతురు ఇక్కడ మెలకువగా అడిగేశాడు. యోధా అయితే 30 వెండి నాణ్యాలకు యేసును అమ్మాడు. పేతురేమో అప్పటిదాకా ఆయనతోనే ఉండి కొన్ని గంటల్లోనే ఆ యేసు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. పెద్ద తేడా ఏం లేదు. అతనేమో పైసలకు అమ్మాడు, ఇతనేమో తెలియదని వేశాడు. కానీ అమ్మినోడేమో తనకు తానే తీర్పు తీర్చుకొని దేవునికి అవకాశం ఇవ్వకుండా తను నశించాడు. పేతురేమో తేడా పడి కూడా యేసయ్య ప్రేమను అర్థం చేసుకొని, ఆయన కృపను ఆధారం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్నాడు. దేవుని కృపని, ప్రేమని పేతురు అర్థం చేసుకున్నాడు. యోధా తప్పిపోయాడు. ఈరోజు ఇక్కడ కూడినటువంటి వాళ్ళు, సేవకులు మొదలుకొని విశ్వాసులు అందరికీ చెప్తున్నా, నువ్వు దేనిలోనన్నా తప్పిపోయే ఛాన్స్ ఉంది. ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో అడుగులు జారే అవకాశం ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమించేటువంటి విషయంలో, ఆయన నీ పక్షాన చూపే కృప విషయంలో పొరపాటును కూడా తప్పిపోవద్దు. నీ ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు అడుగులు రైట్గా పడతాయి, కొన్నిసార్లు పొరపాటు అడుగులు పడతాయి. పొరపాటు అడుగులు పడేటట్టు సాతాను నిన్ను రేపుతాడు. పొరపాటు అడుగులు పడిన తరువాత నీ పక్కన చేరి నిన్ను కృంగగొడతాడు, కృంగదీస్తాడు. నువ్వు పనికిరావు, నువ్వు అలా, నువ్వు ఇలా, ఇలా అలా అని నిరాశ ఊబిలోకి నెట్టేస్తాడు. నీకు నువ్వే తీర్పు తీర్చుకొని దేవుని ప్రేమని, కృపని పక్కన పెట్టుకునేటువంటి పరిస్థితికి వాడు నిన్ను తీసుకొని రావడానికి ట్రై చేస్తాడు. అలాంటి టైంలో నీకు దేవుడు నిన్నెలా దృష్టిస్తాడో గ్రహింపు ఉండాలి. నేను చెప్తున్నా, సాతాను ఫిర్యాది అయి నీ మీద దేవునికి నేరాలు మోపితే దేవుడు వానితో, నిజమే సాతానా, నువ్వు చెప్పింది కరెక్టే, వీడు మస్తు బద్మాషగాడు ఉన్నాడు, ఈమె నిజంగా బద్మాషే అనడు. నోరుమోయ్, ఎవర్రా నువ్వు నా బిడ్డ గురించి చెప్తావు? అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు నా కుమారుడు అంటాడు దేవుడు. అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉంది నా కూతురు. ఆహా, నా బిడ్డ మీద చెప్పడానికి వచ్చా అంటాడు. ఎక్కడుందంటే మీకు తెలియని వాక్యమా? జకర్యా గ్రంథమే అనుకుంటా కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకుడైన యెహోషువ విషయంలో సాతాను ఫిర్యాది అయి యెహోవా దూత ఎదుట నిలిచినప్పుడు, అతని మీద ఆరోపణ చేస్తున్నప్పుడు, యెహోషువ కూడా మలిన వస్త్రాలు గలవాడాయి. మోషే శిష్యుడు యెహోషువ కాదు, ప్రధాన యాజకుడు యెహోషువ, ఇంకొక ఆయన ఉన్నాడులే, ఆయన తెలుసు వాళ్ళకి. జకర్యా 3వ అధ్యాయంలో ఉంటుంది, ఇంటికి పోయి చదువుకుందరు కానీ. అతను మలిన వస్త్రాలు గలవాడే కనపడుతున్నాడు, అపవాది కూడా అతని మీద నేరారోపణ చేస్తున్నాడు. కానీ అతడు మాత్రం ఎక్కడున్నాడో తెలుసా? నన్ను ఇలా అంటున్నాడు అని ఆయన ఎక్కడో పోయి ఉండలా, యెహోవా సముఖంలోకి వచ్చాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సముఖంలో నిలిచినందున దేవుడు అతని మీద కృప చూపి అతని పక్షంగా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మలిన వస్త్రాలతో ఉన్నటువంటి యెహోషువను అపవాది చూపించి, ఇతను తేడా అంటే ఎవడు చెప్పాడు? నా బిడ్డ అగ్నిలో నుండి తీసిన కొరవి, అంటే నిప్పులాంటోడు నా బిడ్డ అంటున్నాడు. అది దేవుని ప్రేమ, అది దేవుని కృప. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రి ముందుకు వచ్చినప్పుడు అల్లంత దూరాన్ని ఆపేసి, రై సిగ్గులేదురా వచ్చావు, ఎట్లా పోయావు, ఎట్లా వచ్చావు అని ఏవేవో అనలా. అల్లంత దూరంలో ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి వాని మెడ మీద పడి
పందుల దొడ్డిలో నుండి వచ్చేవాడి దగ్గర ఎంత దుర్గంధం ఉంటుందో మీకు తెలుసు. అయినా అదేమీ పట్టించుకోకుండా అతని మెడ మీద పడి ముద్దులు పెట్టిన ఉపమానం యేసయ్యే చెప్పాడు. నా ప్రేమ ఇలాంటిదిరా, నా కృప ఇలాంటిది, పరలోక తండ్రి మమకారం అలాంటిది అని యేసయ్య ఈ ఉపమానం చెప్పటం కూడా యోధా విన్నాడు. కానీ అవి కూడా సీరియస్గా తీసుకోవాలా. ఈ రాత్రి మీ అందరికీ చెప్తున్నాను, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది నిజం. ఆయన నీ విషయంలో చాలా పట్టింపు కలిగి ఉన్నాడు అన్నది నిజం. ఈ లోకంలో ఎవ్వరు నీకు విలువ ఇవ్వకపోయినా, ఎవ్వరు నీ గురించి ఆలోచించకపోయినా, ఎవ్వరు నీ గురించి పట్టించుకోకపోయినా, పిచ్చి పట్టినట్టుగా రాత్రి పగలు నీ గురించి ఆలోచించి తన గుండెలో ఒక పెద్ద విలువైన స్థానం ఇచ్చిన యేసయ్య నీకున్నాడు. ఇది అబద్ధం కాదు, నిజం. ఆయన హృదయంలో నీ స్థానం చాలా గొప్పది. ఎందుకంటే నిన్ను నిర్మించుకుంది ఆయనే కదా. మిగిలిన వాళ్ళకి పట్టకపోవచ్చు, కానీ యేసయ్యకు చాలా విలువ నువ్వంటే. దీన్ని అందరూ గుర్తుపట్టాలి. యోధా ఈ విషయంలో తప్పిపోయాడు. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చి తీర్పు వాళ్ళే చెబుతుంటారు. దేవుడు అంటాడు, సరే అయిందేదో అయిపోయిందిలేక ఇక మళ్ళీ అట్లా చేయొద్దు, మారు మనసు పొంది సరి చేసుకోరా అని చెప్తాడు. లేదు ప్రభా, నేను క్షమాపణకు అర్హుణ్ణి కాదంటాడు. నన్ను శిక్షించాలి ప్రభా నువ్వు అంటాడు. అతి ఓవర్ యాక్షన్. ఇది మరీ ఓవర్రా. అంటే నేను నిన్ను వదిలేస్తున్నాను పోరా అంటే, నువ్వేమో లేదు నేను శిక్షార్హుణ్ణి అంటున్నావంటే నువ్వు నాకంటే నీతిమంతుడు అన్నమాట. చాలా గొప్పోడ్రా ఈడు, దండేసేయండి వీడికి అంటాడు. దేవుని కంటే నీతిమంతుడిలాగా ఓవర్ యాక్షన్ చేయకూడదు దేవుని ముందు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన కృప ఎప్పటికీ మనకు ఆధారం, ఆయన ప్రేమే ఎప్పటికీ మనకు ఆశ్రయం. ఆ విషయాన్ని ఇతడు మిస్ అయ్యాడు. ఫలితంగా తన నాశనాన్ని తనే తెచ్చుకున్నాడు. ఆ ప్రేమ మీద, ఆయన కృప మీద స్థిరమైన నమ్మిక ఉంచినటువంటి సీమోను పేతురు ఆయన క్షమాపణ పొంది పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆ యేసును ఎరగనని ఒక ఆడపిల్లకు భయపడి ముమ్మారు అబద్ధం చెప్పిన పేతురు వేల మంది ప్రజల ముందు లేచి యేసే నిజరక్షకుడని సింహగర్జన చేస్తే ఒక్క దెబ్బకి 3,000 మంది వరుసపెట్టి బాప్తీసం పొందారు. ఆ కృప దేవుడు ఇస్తాడు. దేవుని ప్రేమను ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు. దేవుని ప్రేమను శంకించవద్దు. ఇప్పుడు చెప్పిన ఈ 3 సంగతులే కాదు, ఏ విషయాలలో నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడో, ఏ విషయాలు నిన్ను దిద్దుకోమని దేవుడు మాట్లాడుతున్నాడో నేను ముగించబోతున్నాను. ఏ విషయాలు నీకు పాఠంగా నేర్పుతున్నాడో, సేవకుడా, సేవకురాలా, విశ్వాసే, పరిచారకుడా, ఏ విషయంలో దేవుడు నీకు దిద్దుబాట్లు చెప్తున్నాడో ఆ విషయాలను నువ్వు సీరియస్గా తీసుకోవటం నేర్చుకో. తీవ్రంగా పరిగణించడం నేర్చుకో. టేక్ ఇట్ ఈజీగా తీసుకొని దేవుడు నీకు ఇచ్చిన హెచ్చరికల్ని విని ఇటు వదిలేసావనుకో, ఖచ్చితంగా నువ్వు తేడా పడతావు. తేడా పడటం అంటే ఏంటో తెలుసా? తప్పిపోయే ప్రమాదం ఉంది నువ్వు. నేను చాలామందిలో ఈ బలహీనత చూశా. వినబడుతున్నప్పుడు చాలా తీవ్రంగా వింటారు, నిజమే కదా నేను దిద్దుబాటు చేసుకోవాలి అనుకొని ఫీలింగ్ కూడా పెడతారు. కానీ అయిపోయి అవతలికి వెళ్ళగానే మళ్ళా ఎప్పటి కాలు ఇట్టి అన్నట్టు బతుకుతారు. నో, అట్లా చేయొద్దు. ఏ విషయాల్లో నువ్వు బ్యాలెన్స్ కావాల్సిందో, ఏ విషయాల్లో దేవుడు నీకు దిద్దుబాటు చెప్పాడో ఖచ్చితంగా అది ప్రతిదీ సీరియస్గా తీసుకోవాలి. నీ ప్రార్థన జీవితం కుంటుపడిందని దేవుడు నీతో మాట్లాడితే రాజీ లేదు, సచ్చినట్టు నువ్వు మళ్ళా ప్రార్థనా అనుభవంలో రేపబడాలి. వాక్య సహవాసం తగ్గిందిరా బాబు నీకంటే రాజీ లేదు, సచ్చినట్టు దేవుని వాక్య ధ్యానంలో నువ్వు వేళ్ళూనుకోవాలి. పరిశుద్ధ జీవితంలో నెగ్లెన్సీ ఏర్పడిందిరా, నువ్వు తేడా పడుతున్నావని హెచ్చరిక వస్తే రాజీ లేదు, సచ్చినట్టు దిద్దుబాటు చేసుకొని దేవుని వైపు మళ్ళుకోవాలి. ఆత్మల రక్షణ కొరకు నువ్వు ఇంకా కృషి చేయాలి అని దేవుని వాక్కు నీకు రిలీజ్ అయితే రాజీ లేదు, నువ్వు దాన్ని తీవ్రంగా తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి.
ఆయన సేవ కొరకు నీకు పిలుపు వస్తే, ఆయన సేవ కొరకు నిన్ను పిలుస్తూ ఉంటే రాజీ లేదు, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకొని దేవుని కొరకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. ఒక పక్క దేవుడు పిలుస్తుంటే మరో పక్క మూర్ఖంగా వెళ్ళకూడదు. చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ మాటలన్నిటిని బట్టి మీరందరూ దిద్దుబాటు చేయబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి అర్థమైనాయి? ఇంకా మీరు ఇంటికెళ్ళి ధ్యానించండి. యూదా, సీమోను పేతురు ఇద్దరిని పక్క పక్కన పెట్టుకొని వాళ్ళిద్దరు లైఫ్ని పోల్చి చూడండి. ఎంత దారుణమైన పరిస్థితి యూదాలో చూస్తామో, ఎంత శ్రేష్టమైన పరిస్థితి పేతురులో చూస్తామో మనకు అర్థమైంది. ఈరోజు దేవుడిచ్చినటువంటి ప్రేమపూర్వక హెచ్చరికను సీరియస్గా తీసుకొని ఇంతమంది రక్షణ బాప్తీసం కోసం ముందుకొచ్చారు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఉన్న గ్రౌండ్స్లో ఎక్కడెక్కడ ఉన్నారో ఇంకా సేపట్లో నేను వెళ్ళి బాప్తీసం ఇస్తాను దేవుని చిత్తం అయితే. ఇక రాజీ లేదు, పరిగెత్తుకొచ్చాయి. సీరియస్. ఈరోజు గడిస్తే రేపు నీకు ఛాన్స్ ఉందో లేదో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మోకాళ్ళ మీదకి వద్దామా అందరం? బాప్తీసం సిద్ధపడ్డ వాళ్ళకి ఒక్కరు త్రోవ ఇవ్వండి. మీరందరూ అలాగూ లేచి ఆ బాప్తీసం ఇచ్చేటువంటి స్థలంలోకి పదండి. మిగిలిన వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి. మీరు ఎక్కడున్నా నాకు మళ్ళీ చెప్పేదేముండదు, వచ్చేసేయాలి. నువ్వు బాప్తీసం ఇచ్చే స్థలం నీకు తెలుసు, మందిరంలోనే ఒక ప్రక్కన ఉంది. దేవుని మాట సీరియస్గా తీసుకుంటే పరిగెత్తు. ఇక రాజీ లేదు. తేలిగ్గా తీసుకుంటే నీ కర్మ, చేయగలిగేది ఏమి లేదు. మిగిలిన వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి. ప్రార్థన చేద్దాం. దైవజనులు సాల్మన్ అనే ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ వినబడ్డ మాటలన్నీ సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి దేవుడు సంధించినటువంటి మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమునకు లోబడి మీ వాక్యమును తీవ్రంగా తీసుకొని ఇదిగో బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన ఈ ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మీరు పాపం గురించి, తీర్పు గురించి, నీతిని గురించి ఒప్పింపజేశారు గనుకనే వారు ఇదిగో మీ నామ మహిమ కొరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. పాప క్షమాపణ నిమిత్తము పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఇంకెవరైతే రెండు తలంపుల మధ్యలో సతమతమవుతున్నారో వారిని పురికొల్పి తీసుకొని రండి. మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, యూదాకు ఎంత అద్భుతమైన అవకాశం వచ్చింది. 12 మందిలో ప్రభువు చేత ఎన్నుకోబడిన అపోస్తలుడిగా ఉండి తనకి ఇవ్వబడినటువంటి పరిచర్యను తప్పిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నీ వాక్యాన్ని తీవ్రంగా తీసుకోలేదు, నీ మాటలని తీవ్రంగా తీసుకోలేదు, సులువుగా తీసుకున్నాడు, ఒక మజాక్గా తీసుకున్నాడు. ఇదిగో విన్నటువంటి దైవజనులముగా మేము, పరిచారకులుగా మీరు మాకు అప్పగించినటువంటి మీ కృప ద్వారా మాకు అప్పగించబడినటువంటి పరిచర్యను మేము తీవ్రంగా తీసుకొనడానికి ఇదిగో నీ పాదాల చెంత ప్రార్థనలో గడిపే అనుభవం, గుహలోకి వెళ్ళి మీ సన్నిధిలో గడిపే అనుభవం, మీ వాక్యపు లోతుల్లోకి వెళ్ళి మీ వాక్యములోని మకరందాన్ని జుర్రుకునే అనుభవం. హల్లెలూయా. క్షమించండి ప్రభు, మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాము, ప్రార్థనను పక్కకు పెట్టాము. మా వ్యాపకాలలో, పనులలో చాలా బిజీ అయిపోయాము. మాకు ఆటంకంగా, వ్యక్తిగతంగా ఎవరి జీవితంలో ఏది మీకు మాకు మధ్యలో ఒక ఆటంకంగా వస్తుందో
దానిని ఈ రోజున మీ నామ మహిమ కొరకు బలిపీఠము మీద పెట్టి దానిని విడిచిపెట్టడానికి మీ కృపను దయచేయండి ప్రభు. మీ కృపను దయచేయండి ప్రభువా. మీ వైపు మా కనులెత్తుచున్నాము. మాకు ఇవ్వబడినటువంటి పరిచర్యలో ప్రతి పనిలో కడవరకు మా శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైనటువంటి ప్రజలముగా దైవజనులముగా చేయడానికి మీ కృపను మాకు దయచేయండి. ఇదిగో మీ దైవజనులు మీ నామమున బాప్తిస్మం ఇవ్వబోతుండగా ఆ బిడ్డల్ని మీ ఆత్మచేత నింపి వారిని ముద్రించి సత్యమందు ప్రతిష్ఠించి ఇక ముందు జీవితాన్ని నాయన మీకు అతి సమీపముగా బ్రతుకుతూ మిమ్మల్ని హత్తుకొని సత్యమందు స్థిరులై బ్రతుకుతూ మీ నామ మహిమ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా. మీకే మహిమ చెల్లిస్తూ మీ దైవజనుని మా మధ్యలో నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటను మేము తీవ్రంగా తీసుకుంటున్నాము ప్రభువా. ఎందుకంటే మీరే మాతో మాట్లాడారు. మీకు మహిమ చెల్లిస్తున్నాము. ఈరోజు కూడికలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, చేసిన మీ కార్యమును బట్టి సమస్త మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామమున కృతజ్ఞతలతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒకసారి నాకు వెళ్ళి చూడండి. ఆకర్షణ, అయస్కాంతపు శక్తి మనకు ఎప్పుడు వచ్చింది? కొంచెం చెప్పాలి. అయస్కాంతమై ఉన్న యేసుని ఎక్కువగా కలుసుకున్నప్పుడు, రైట్. రెండవది మీ బలమేది? మొదటిది దేవుడు, రెండవది నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తులు, మూడవది ముడిరాళ్ళు ఇస్తాడా, రెడీ చేసిన వజ్రాలు ఇస్తాడా, నాలుగవది దేవునితో కలుసుకోవటంలో సఫలత ఉందా, వేరే వేరే ఐడియాలజీ ద్వారా పని అయిద్దా? చెప్పాలి. వీళ్ళు అసలు పట్టించుకుంటలేదు అనుకుంటాను నేను. వేరే ఐడియాలు ఏవి పారవు. ఒరిజినల్గా దేవుని పని జరగాలి అంటే దేవుణ్ణి కలుసుకోవడం ఒక్కటే మార్గం. చివరిగా చెప్పిన మాట,